ఆరంభికలాంగా రోజుకు కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకోవద్దా పబ్లిక్ లో ఏడు పోయినా ఎస్ కాంగ్రెస్ పార్టీ జెండా అంటే జెండా తీసుకుపోతున్నారు మళ్ళీ బురద చల్లుతున్నారు ఆ జెండా సైకిల్ కాంగ్రెస్ అంటారు కదా కాంగ్రెస్ నేను ఏమంటున్నా అంటే మధ్యలో వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టు ఏమైతుంది పెడితే ఏమైతే 10 సీట్లు రావు మాకు ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలంటే అన్న నువ్వు స్ట్రేట్ గా పోతావు నిన్ను ఏమైనా చేస్తున్నట్టు చంపుతారా నన్ను కేసులు వేయించుకొని లోపలికి పంపిస్తారా నన్ను మంచి మంచిలో పోయారు. మేమేమంటున్నాం సోనియా గారిని అడుగు జాడాలు నడుస్తామంటున్నాం నడుస్తాం మేము అంటే రేవంత్ రెడ్డి అడుగు జాడల్లో మంచిగా. మీకేనా సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండేనా తెలంగాణలో? రేవంత్ అన్న ఉన్నా రేవంత్ అన్న లేకున్నా కాంగ్రెస్ గెలుస్తారు. అంతకుముందు గెలవలేదా? రాజశేఖర రెడ్డి ఉండే అంతకుముందు గెలవలేదా? అంతకుముందు నాయకులు ఉండే తర్వాత తెలంగాణ వచ్చినాక ఎందుకు గెలవలేదు? ఏమంటున్నా సోనియా గాంధీ ముఖం చూసి ఒకటి వేసారు, కేసీఆర్ మైనర్ చూసి ఒకటి ఓట్లు పట్టాయి. రేవంత్ రెడ్డి రేవంత్ అన్న ఒక్కటి కష్టపడితే కాలే అన్నా. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టీడీపీలో గతంలో పనిచేసిన వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు పదవులు? మంచి మంచి పదవులు అంటే నేను చెప్పడం వల్ల వాళ్ళకి ఏమైనా పదవులు తీసేసి మాకు ఇస్తాడా? ఏం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఇయ్యడుగా, తుమ్మల నాగేశ్వరరావుది మాకేమి ఇయ్యడుగా, జూపల్లి కృష్ణారావుది మాకేమి ఇయ్యడుగా. కాంగ్రెస్ కదా దిల్ రాజు ఎవరు మా పార్టీకి? సినీ ఆటోగ్రాఫ్ ఆయనకి ఎందుకు ఇవ్వాలి చైర్మన్? మెజారిటీ వచ్చే టైంలో ఎందుకు ఇచ్చారు తెలుసా? రెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. మళ్ళీ 2018లో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఏ నా కొడుకు పార్టీలు శత్రువులు కావు. ఈ రోజు బిజినెస్ మ్యాన్లు, సినిమా హీరోలు, ఇంకోటి థర్డ్ క్లాస్ గాడు వచ్చి ఎమ్మెల్యేలు అవుతారు. వాళ్ళకు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయొద్దా అన్న? పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా? పండుకుంటాడా? అడ్డం పండుకుంటాడా? రావద్దా తెలంగాణకి? అరే నేను ఏమంటున్నా, అంటే పవన్ కళ్యాణ్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా రాజకీయ పార్టీలకి? అంటే మనమే పంచుకోవాలా అన్న? షర్మిలక్క పార్టీ పెట్టి తెలంగాణ తిప్పికొట్టి వ్యతిరేకించలేగా అంతగానో చేశారు. వ్యతిరేకించరా? మీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు కదా ఇప్పుడు. మీ పార్టీలలో మా వాళ్ళు వచ్చి బానిసలుగానే ఉంటారు కూడా. ఓకే, క్లియర్ ఆంధ్రలో తెలంగాణలో క్లియర్ కట్ ఏం లేదు. నేను అరే ఒకటే విషయం చెప్తున్నా, అది పక్కకు పెట్టన్నా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టింది కాదు కదా? తెలంగాణలో పుట్టింది కాకుండా తెలంగాణ ఇచ్చిందే కదా. అది 1200 మంది చచ్చిపోయినాక ఇచ్చింది కదా. ఇవ్వాలనే ప్రేమ ఉంటే 9లోనే ఉన్న తెలంగాణని ఆంధ్రప్రదేశ్ లో కలిపింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. దంతరక్కడ తెలంగాణ పార్టీ అంటే దంతరాడ. మనోళ్ళు దంతలేరు, మనోళ్ళు తంతి కొడుకులు పోరు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఇప్పుడున్న కాంగ్రెస్ అసలు సిసలైన కాంగ్రెస్ కాదు, సైకిల్ కాంగ్రెస్ అంటున్నాడు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్. మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నాడు, మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అన్న. హిట్ టీవీకి చాలా రుణపడి ఉంటుంది మా పార్టీ. చాలా మందికి గెలవడానికి వెనక ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగోనికి పనిచేసింది, నాకు బాగా తెలుసు. హిట్ టీవీ, ఈ హిట్ టీవీని మా రేవంత్ అన్న ప్రత్యేకంగా చూస్తుండే. రేవంత్ రెడ్డి సీఎం గారు ప్రత్యేకంగా ఈ ఛానల్ని బాగా చూస్తుండే. నేను ఒకరోజు కార్లో కూర్చున్నప్పుడు ఈ టీవీ బాగా మాకు ఎమ్మెల్యేలకు కూడా 10-15 మందికి పనిచేసింది. పార్టీ కూడా ముందడుగోనికి మీ టీవీ ఫస్ట్ జర్నలిస్ట్ కాలనీలో ఉండే, రోడ్ నెంబర్ 12 లోపల. అప్పుడు బాగా పనిచేసింది. మాకు కూడా అమర్పేటలో కూడా బాగా పనిచేసింది. మీ టీవీకి ఫస్ట్ అభినందనలు. థ్యాంక్ యూ అన్న. అలాగే మన బై ఎలక్షన్స్ లో కూడా బాగా పనిచేసింది. జరిగిన 2 బై ఎలక్షన్స్ అయినా సరే, కంటోన్మెంట్ గణేష్ అయినా సరే. రైట్. సో మ్యాటర్లోకి వద్దాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్నారు. కరుడుగడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, విద్యార్థి దశ నుంచి ఆ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ప్రభుత్వ లైన్లోనే ఉంటారు, పార్టీ లైన్లో ఉంటారు. అట్లా కాకుండా పార్టీ లైన్ ప్రభుత్వ లైన్ కాదు, పైసలు సంపాదించుకోనికి, పైరవీలు చేసుకోనికి ఆశలు వాడుకుంటూ ఉంటారు. ప్రభుత్వాన్ని కాపాడుకొని పార్టీని కాపాడుకోనికి మేము ఉంటాం. సో పార్టీ ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకో, ఒక కొడుకు తప్పు చేస్తే అయ్యా నిలదీస్తాడు కదా.
చిన్న తమ్ముడు తప్పు చేస్తే పెద్దన్న కూడా నిలదీస్తాడు కదా. ఇప్పుడు మీరు ఏ లైన్ లో ఉన్నారు? పార్టీ లైన్ లో ఉన్నారా? పార్టీ లైన్లో ఉన్నాను. పార్టీ లైన్ లో ఉన్నారు. పార్టీ లైన్. కానీ పార్టీని విమర్శించదు కదా. పార్టీ ఇంకొక విషయం ఏంటంటే విమర్శించలేదు. నేను ఎక్కడ విమర్శించినా కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడూరి, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రూలింగ్కు తీసుకొద్దాం, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేద్దాం, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు రాహుల్ గాంధీని రుణం తీర్చుకుందామని చెప్తున్నా. ఇలా నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మధ్యలో ఒకడు నా మీద ఏదో ఎడిట్ చేసి ఏదో ఫోటోలు పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ మొన్న లాస్ట్ టైం టికెట్ రాకుంటే ఎమ్మెల్యే టికెట్ నాకు 10 రోజులు ప్రచారం చేసుకున్నాక సునీల్ కనుగోలు దాంట్లో నాకు టికెట్ ఇచ్చిరు. సర్వేలో వచ్చినాక తీసుకొని రిటర్న్ మా రోహిన్ రెడ్డికి ఇచ్చిరు. ఇచ్చిన తర్వాత నేను ఇండిపెండెంట్ పోటీ చేయాలని నా నియోజకవర్గం ప్రజలంతా ఒక 1000-2000 మంది వస్తే చెరుకు రైతు గుర్తుకు పోయి పార్టీ టికెట్ తెచ్చుకుంటే మళ్ళీ ఇప్పుడున్న ఒక ఎంపీ పేరొద్దు, ఒక 2 ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎంపీ, ఒక ప్రాంతానికి చెందిన ఆయన, ఒక 2 ఎమ్మెల్సీలు, ఇప్పుడున్న చైర్మన్లు ఒక 10 మంది ఆఫీస్లో కూర్చొని రేవంత్ అన్నతో ఫోన్ మాట్లాడిపించి యాదవ్ నేను ఉన్నా అంటే ఒకటే రోజు పోయి బీఫామ్ తెచ్చిన ఇండిపెండెంట్గా చెరుకు రైతు గుర్తుల తెచ్చి పోటీ చేద్దామంటే వద్దు యాదవ్ నేనున్నా అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పనిచేసి ఇండిపెండెంట్ గెలిచి ఇలా వద్దామనుకున్నా. నేను బేసికల్గా ఏంటంటే నాకు పార్టీ నా రూపం అంటే నా సత్తా చూపించాలని. సో పార్టీలోకి వచ్చి అభివృద్ధి చేద్దాం అనుకున్నాం. అప్పుడు వద్దంటే మళ్ళీ పార్టీకే కంటిన్యూ చేసి నాగేందర్ అన్నకు పనిచేసినాం, జూబ్లీ సెలక్షన్లో గణేష్ అన్నకు పనిచేసినాం, కంట్రోల్మెంట్లో అన్నీ గెలిపించుకుంటా తిరుగుతున్నాం. ఇక్కడ ఏమైపోతుందంటే నిజాలు మాట్లాడుతుంటే కొందరితోని ఏదో దుష్ట ప్రచారాలు చేయాలి, శ్రీనివాస్ యాదవ్ అడగలేమని నేనేం మాట్లాడతాను. నేనేమంటున్నా, సోనియా గాంధీ లక్ష్యం ఏంది? మా మేడంది రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. మేము ఎట్లా చేయాలి? నా నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ పెట్టి 100 మంది కార్యకర్తలకు అన్నం పెడుతున్నా నేను. అట్లా అందరు పెట్టురి ఇలా చైర్మన్లు అయ్యారు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో చైర్మన్లు అయ్యారు. ఒక్కొక్క చైర్మన్ రేవంత్ అన్నం తీసుకుపోయి నియోజకవర్గాలకు 10,000 మందితో మీటింగ్లు పెట్టురి. నేను తప్పు మాట్లాడుతున్నానా? 10,000 మందితోని చైర్మన్, ఒక్కొక్క చైర్మన్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సీట్ల కూర్చున్న వాళ్ళు 10,000 మందితో కార్యకర్తలతో ప్రజా మీటింగ్ పెడితే ఏమవుతుంది అంటే పార్టీ బలపడుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు 50,000 మందితో మీటింగ్ పెట్టురి రాష్ట్రం మొత్తం పిలిచి. రాజ్యసభలు ప్రభుత్వ సలహాదారులు, డిసిఎంఎస్ బ్యాంకు చైర్మన్లు, మన ఏమంటారు మన అన్ని రకాలటువంటి చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అన్ని కార్పొరేషన్లు, అన్ని గంధాలయం చైర్మన్లు అందరు కలిసి పార్టీ మీటింగులు పెట్టురి, సెక్రటరియట్లలో వండుకోకురి అంటున్నా. అంటే పండుకుంటారు మినిస్టర్ కోటర్ల చుట్టూ తిరగకూరి, కార్పొరేట్ ఆఫీసులలో కూర్చొని ఏసీల అక్కడ వండుకోకూరి. ఎంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని తెచ్చినామో రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి తిరిగితే పార్టీ బలపడదు. బ్లేమ్ చేయడానికి చుట్టూ 10 పార్టీలు ఉన్నాయి మనని. ఆ 10 పార్టీల మధ్యలో చైర్మన్ తీసుకున్నావు. రాష్ట్ర చైర్మన్ అంటే 10,000 మందితో మీటింగ్ పెట్టలేవా? నువ్వు 10,000 మందితో మీటింగ్ పెట్టగలుగుతావుగా? పెట్టురు మరి. తీసుకొని గాడిద పనులు దోవనికి తీసుకురా చైర్మన్లంతా. సోషల్ మీడియా మెయింటైన్ చేయరు. నేను చూడు రోజుకు కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకోతా పబ్లిక్లకు. ఏడు పోయినా కాంగ్రెస్ పార్టీ జెండా. అంటే జెండా తీసుకోతున్నారు, మళ్ళీ బురద తల్లుతున్నారు. నేను బురద ఎక్కడ తల్లుతున్నానే? సైకిల్ కాంగ్రెస్ అంటారు కదా. కాంగ్రెస్ ఏమంటున్నా అంటే మధ్యలో వచ్చిన వాళ్ళంతా లబ్ధి పొందుతారు. భుజాలు కాయలు కాసేటట్టుగా ఈ జెండా మోసిన ప్రతి ఒక్కడు అన్యాయం అయిపోయారు. ఇలా నేను లెక్క చెప్తా, నువ్వు రాసుకుంటావా? పెన్ను పేపర్ పట్టుకొని సూర్యాపేట నుంచి మొదలు పెడదాం. తండు శ్రీనివాస్ యాదవ్ ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తుండు? 40 ఏళ్ళు అయినట్టుంది. కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి సార్కి ఇచ్చారు. కానీ తర్వాత చోటు ఎంకన్న అన్యాయం అయిపోయినా. తండు సైదుల్ గౌడ్ నల్గొండ. వనమాల రమేష్ డిసిసి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ ఓబీసీ డిపార్ట్మెంట్. ఓకే. జ్ఞాన సుందర్ తుంగతుర్తి. ప్రమోద్ అన్న భువనగిరి. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కూడా ఉండు కదన్న. జ్ఞాన సుందర్ అన్న పెద్ద లీడర్ అందరికంటే. అద్దంకి పదవి వచ్చిందే. టికెట్ గురించి అంటున్నా. నేను ఏమంటున్నా, జ్ఞాన సుందర్ అన్న కష్టపడ్డాడు. భువనగిరిలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి టైం నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం నిలబడ్డాడు ప్రమాద్ అన్న. మళ్ళీ ఆలేరులో వచ్చేసి మల్లేష్ అన్న. హనుమకొండ భూపాలపల్లిలో వచ్చేసి వంగ మహేష్ జిల్లా డిసిసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. పరికాల విక్రమ్ ఉన్నాడు. మహబూబాబాద్లో గుండెపాక కర్ణాకరు 2001 to NSWలో పనిచేసిండు. కే సముద్రంలో మేకల ఈరన్న యాదవ్. ఓకే. ఈయనే
రైస్ మిల్లులు గత 10 ఏళ్ల ప్రభుత్వంలో తలగబడ్డే అదిలో 10 కోట్ల ఆస్తి నష్టమైంది. ఇక తీసుకుంటూ పోతే షాద్నగర్ నంది ఈశ్వర్, సిద్దిపేట చారన్న, సాంగిరెడ్డి ఎక్కడ మలక్పేటు, ఓకే, బద్దులు వెంకటేష్ అన్న 98 ఫ్లోర్ లీడర్ 2000, ఈగల కృష్ణారెడ్డి అప్పుడు మన పార్టీలకించి ఆ టీడీపీ మేయర్ ఉన్నా కూడా కార్పొరేటర్లు ఎక్కువ వచ్చినాయని గెలిచిరు. సో మా అంబర్పేటలో కొట్ట మనీలు ఎస్సీ బిడ్డ, యూత్ కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జిగా హర్షవర్ధన్ ఎస్సీ బిడ్డ అంబర్పేటలో, కిరణ్ అని చెప్పేసి కోరంటి కిరణ్ అంటారు తమ్మిని, యూత్ కాంగ్రెస్ లో నాయమడి 20 ఏళ్ళు పనిచేసిండు. మోహన్ అని చెప్పేసి అంబర్పేట అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిండు ఎస్సీ బిడ్డ. ఉప్పల్ల వినోద్ ముద్రాజ్ స్టేట్ ఉమ్మడి స్టేట్ లా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్లు చేసిండు. కూనా రఘు కుత్బులాపూర్, ఓకే, మన మాదాపూర్ షేర్లింగంపల్లిలో శ్రీహరి అని ఉంటాడు. ప్రభాకర్ ముద్రాజ్ అని చెప్పేసి మన మిత్రుడు బంజారాయిల్స్ లో యూత్ కాంగ్రెస్ లో 20 ఏళ్ళు పనిచేసి ఇలా హాస్పిటల్లో పాలయ్యిండు. రెడ్డి అన్న అని ఖైరతాబాద్లో ఉంటాడు. పరమేశ్వర్ అని చెప్పేసి ఇంకో కుర్మ సామాజిక వర్గం. వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలల్లా ఇంకా ఉన్నారు చెప్పుకుంటూ పోతే. వీళ్ళందరికీ అన్యాయం జరిగింది కదా. నేనేం పేపర్ పెన్ను పట్టుకొని అడుగుతలేను కదా. మేడ్చెల్ల వెంకటేషు ఏది గట్కేసార్లు ఉంటాడు. ఓకే, వీళ్ళందరికీ అనేక మంది అనేక స్థానాలల్లా ఇంకా 100 మంది. మెదక్లో నర్సాపూర్లో శ్రీశైలం అన్న, మెదక్ జిల్లాలో నర్సాపూర్ అని మండలం ఉంటుంది. శ్రీశైలం అన్న నియోజకవర్గం. మన ఇక్కడ ఇదేంది హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న కాడ కూడా కొంతమంది కార్యకర్తలు ఇవాళ ఓకే ఆయన మంచిగా చూసుకుంటూ సెట్ అయింది. నల్గొండ జిల్లానైనా, ఉమ్మడి వరంగల్ జిల్లానైనా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి, హైదరాబాద్ ఇలా చాలా మంది ఉన్నారు. నువ్వు పదవులు వద్దు. మరి రేవంత్ నాకు మేము ఏమంటున్నామంటే మాకు పదవులు వద్దు. ఏం కావాలి మళ్ళీ? మీ ఛానల్కు రాగానే మరిగా అన్న ఛాయ్ తాగని తాగిపించారు కదా. ఛాయ్ తాగి తమి నియోజకవర్గంలో పేద ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందని చెప్తే న్యాయం చేయనీకి, పనులు చేయనీకి, పేద ప్రజలకు మన పథకాలు అందనీకి మేము పోయి పని చేయనీకి రైట్స్ ఇరి అంతే. ఇన్నేళ్ళు పనిచేసినాం, నాకు ఎమ్మెల్సీ కావాలి రేవంత్ అన్న, ఎమ్మెల్యే కావాలి రేవంత్ అన్న అని అడుగుతలేము. అయ్యేటప్పుడు బరాబర్ అవుతాం. కానీ ఇప్పుడైతే ప్రజలకు పనిచేయాలి. నీ దగ్గర నీ చుట్టూ తిరిగేటోళ్ళు నా లెక్క పార్టీ ఆఫీసులు పెట్టమ్మాను నియోజకవర్గాలల్లా. నేను తప్పు మాట్లాడుతున్నానా? నేను పాల వ్యాపారం చేసి నెలకు వచ్చేసి కిరాయిలు కడుతున్నా పార్టీ ఆఫీసులకు. ఇవాళ కొత్తగా పెట్టింది కాదు. మీ కెమెరా తీసుకుపోయి శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్ ఎన్ని రోజులు అయింది పెట్టి అని అడుగు. ఎన్ని రోజులు అయిందన్న పెట్టి? 15-20 ఏళ్ళు అయి ఉంటుంది, ఇంకెక్కువనే అయి ఉంటుంది. ఓకే, నేను ఎన్ని ఆఫీసులు పెట్టినా ప్రభుత్వం వచ్చినాక 3 ఆఫీసులు తీసేసిన. ప్రభుత్వం వచ్చినాక ఎవరన్నా ప్రభుత్వం వచ్చినాక పెడతారు కదా, నేను తీసేసిన. ఎందుకు? ప్రభుత్వం వచ్చింది కదా. ఎందుకు పథకాలు వస్తూనే ఉంటాయి, మనమే ప్రజలకు ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇవాళ అందరు కలిసి నా ఆఫీస్ ఒకటే ఆఫీస్, 6 నెంబర్ ఆఫీస్ మీద పడతారు. పడగానే ఎంతమందికి అని సేవ చేస్తాను. నా కాడ ఏమైనా పవర్స్ ఉన్నాయా? నేను ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఇన్ఛార్జినా? నేను చేసే కాడికి చేస్తున్నా. మీకు ఏం లేదా? పదవి కావాలా, ఒక ఎమ్మెల్సీ కావాలా? ఇప్పుడు మనిషికి ఆశ ఉంటుంది. నువ్వు ఇయ్యాలనుకుంటే ఇస్తావు, ఇయ్యనప్పుడు నీతో కొట్లాడేది. కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎందుకు ఇయ్యలేదు? ఆయన ఎందుకు ఇయ్యలేదని నేను ఎందుకు అడుగుతానే. ఇప్పుడు నేను పార్టీకి కష్టపడుకుంటా పోతున్నా. నీ ఎమ్మడి తిరిగి జపం చేసేటోళ్ళకు నువ్వు ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను మాకు పదవులు, నువ్వు నీకు కష్టపడ్డాడు వాడు లాయల్ కాంగ్రెస్ పార్టీ వాడు నెలకు 10 రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తల్ని సాధేటోడు కూడా అనేది చూసుకోవాలి. నువ్వు చూసుకొని చెయ్యి. నేనేమన్నా నీ ఎమ్మడి తిరిగే రాష్ట్ర కమిటీ చైర్మన్లైనా, రాష్ట్ర కమిటీ ఎమ్మెల్సీలైనా, రాష్ట్ర కమిటీ ఎమ్మెల్యేలైనా, రాష్ట్ర కమిటీ ఎమ్మెల్యేల కంటే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, రాజ్యసభలైనా అక్కడ ఉన్న అనేక సిబ్బంది అయినా మన కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన ప్రతి ఒక్కరిని నియోజకవర్గాలలో పార్టీ ఆఫీసు పెట్టి 100 మంది కార్యకర్తలకు అన్నం పెట్టమని పదవులు తీసుకున్న వాళ్ళకు పెడితే చాలు. పార్టీ ఎక్కడ పోదు. నువ్వు అనుకున్న 34 కంటే 64 వరకు ఉంటాం కాంగ్రెస్ పార్టీ. బస్ బరాబర్ ప్రజలలో ఉండాలి, వాళ్ళకి అన్నం పెట్టాలా? అన్నం పెట్టాలి. సమస్య వచ్చిన అవ్వలకు, అమ్మలకు, నాయనలకు, చెల్లెళ్ళకు, అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు అందరికీ దగ్గర విలువాలే. కూర్చొని భుజం మీద చేసి ఏమన్నా అవసరం ఉందా, ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమన్నా పింఛన్ కావాలన్నా, ఆధార్ కార్డు మున్సిపల్ ఆఫీస్లో కావాలన్నా, ఓటర్ కార్డు కావాలన్నా, మీకు ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేట్లు చేపియాలన్నా అని ప్రజల దగ్గరికి పోయి అడిగే లీడర్లు ఏడియాలా? ఇప్పుడు ఎలక్షన్లు పెట్టు.
ఏమైతుంది పెడితే? ఏమైతే 10 సీట్లు రావు మాకు కాంగ్రెస్ కి. బరాబర్. మంత్రులు ఒక్కరు గెలుస్తారా? మంత్రులు ముఖ్యమంత్రి ఎవరో గెలుస్తారో ఎవరు చెప్పడు. ప్రజలు చాలా డేంజర్. వాళ్ళకి ప్రేమ ఉందా? కేసీఆర్ కాడున్న బలం, కేసీఆర్ కాడున్న పైసలు ఓన్ కాడ లేవన్నారు. కాంగ్రెస్ ను గెలిపించారు ప్రజలు. తెలంగాణ ప్రజలు చాలా గొప్పోళ్ళు. సెంటిమెంట్ గా మనకు ఓట్లు వేసారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ మేడం అని. దానికి ఏమైపోతుందని కాంగ్రెస్ పార్టీని మొన్న ఇవాళ మిత్రులు అడుగుతారు ప్రెస్ మీట్లా, ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలంటే అన్న నువ్వు స్ట్రేట్ గా పోతావు, నిన్ను ఏమైనా చేస్తున్నాడు చంపుతారా నన్ను? అంటే 25 ఏళ్ళు పనిచేసింది నన్ను కేసులు వేయించుకొని లోపలికి పంపిస్తారా నన్ను? మంచి మంచి పోయారు లోపలికి. అదే అంటున్నా, నేనేం తప్పు మాట్లాడి క్రైమ్ చేసినోడు పోతాడే. మంచి అంటే కాంట్రవర్సీ పోయినోడు. నేనేమంటున్నా, నేను తప్పు చేయను, నేను కాళ్ళు మొక్కను, నేను పదవాళ్ళు అడగను. మీ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైనే కథనాలు వచ్చినాయి. బీసీ కదా వస్తాయి అట్లనే. మళ్ళీ ఎవరు మాట్లాడరు? ఎవరు నేను మాట్లాడినా మాట్లాడినారు కానీ ఏమని వచ్చినాయి? ఏం కథనాలు? 14-15 లైవ్లు వచ్చినాయి ఒక ఛానల్లో, ఒక ప్రముఖ ఛానల్. ఏమని? బీర్ సీసాలు వచ్చినాయనా? బీర్ సీసాలు కాదు, మొత్తం అక్రమాలు జరుగుతున్నాయి. ఏడా మహేష్ అన్న దాంట్లో ఎక్కడ సరిగా లేదు, పార్టీ మొత్తము నాశనం అవుతుంది, ఆయన పార్టీ నడపనీకి అయితే లేదంటే ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడలే. ఇప్పుడు ఒకటన్నా రాష్ట్ర సీఎంకు మాట్లాడేది మహేష్ కుమార్ అన్న గురించి మాట్లాడడానికి 2 వర్గాల కాదు, వాళ్ళిద్దరు ఒకటే. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మహేష్ అన్న ఆధ్వర్యంలో అంటే గ్యాప్ వచ్చింది ఆ టైంలో. మాత్రం అంటున్నా, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో మహేష్ అన్న పదవి కాలంలో ఎంత మెజార్టీ వచ్చింది? ఇప్పుడు మన కంట్రోల్మెంట్ ఉంది, ఎంత మెజార్టీతో గెలిచారు? మహేష్ కుమార్ అన్న వల్ల ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, మొన్నటిదాకా జరిగినాయి. అవి మెజార్టీతో గెలిచినాం కదా అందరికంటే. మున్సిపల్ చైర్మన్ అయ్యారు కదా, రైట్, అవన్నీ ఓకే. కానీ ఆ కథనాలకు ఎవ్వరు కాంగ్రెస్ పార్టీ పని చేసిండు కదా. ఏమంటున్నా, మహేష్ కుమార్ గౌడ్ అన్న పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు నాయకత్వంలో అయితే వీళ్ళందరూ గెలిచిరు కదా, అవుతున్నాయిగా పనులు. ఇంకేముంది? చెడిపోయింది ఏముంది? ఇక్కడ బీసీ కదా, ఇన్ని రోజులు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే సగించరు, తీసి పడేయాలని ఏదో ఒకటి ఏలు పెట్టాలి. నడుస్తుంది, అది నడుస్తుంది, బరాబర్ నడుస్తుంది, వ్యవహారం నడుస్తుంది. అవునన్నా, పార్టీ రూలింగ్ లో లేకముందు బీసీ ఎవడన్నా పిసిసి ఉంటాడా? అందరు పటేళ్లే ఉంటారు ఇలా. అంటే ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చేతన అవుతుందన్నా. మనోడే పోయి గట్టిగా అరే మనోడే పోయి అనకాడ డబ్బా కొట్టి మంచోడు కాదని చెప్తుంటే మన బీసీ ఎస్సీ ఎస్టీలు పోయి ఆయనతో ఏమైతుందా? ఎవరితో ఏం కాదు, ఇడ చేస్తోనే అవుతుంది. మహేష్ కుమార్ గౌడ్ ఏం తప్పు చేస్తుండు? తిరుగుతుండు కదా, అన్ని జిల్లాలు తిరుగుతుండు, అన్ని చేస్తుండు. షబ్బీర్ అలీ ఆడియో బయటకు వచ్చింది, ఆడియో పైన మీరు ఏమంటారు? చెప్పిండు కదా, నా ఆడియోనే కదా మాఫ్టీ చేసారు, మా ఆడియో మిమిక్రీ చేసారనా? అందులో తప్పు ఉందా అంటే ఏం చెప్తారు? ఆ ఆడియోలో తప్పు ఉందా అంటే ఏం చెప్తారు? ఏమన్నాడు ఇంతవరకు నేను ఇన్లే, గిట్లనే అంటుంటే ఇన్నా గానీ అలా మాటలు కూడా ఏం. పార్టీ గురించి ఫోన్ లో కూడా మాట్లాడుకోవద్దా? ఫోన్ లో కూడా మాట్లాడద్దా అవతల వ్యక్తితో? రికార్డ్ చేసి పెట్టినోడుకోవడం మనకు తెలియదు కదా. మాట్లాడుకోవడం కరెక్ట్ అంటారా కాదంటారా? మీరు మాట్లాడుకోవాలి, బరాబర్ మాట్లాడుకోవాలి. పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్త అన్నాడు, నష్టం జరుగుతుందంటే మరి అంతా అమ్ముడుపోతుందని ఆయన అన్నట్టుండు. ఆయన ఏమన్నాడంటే, మొన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, నేను నా వాయిసే కాదు, నేను మాట్లాడలే అని వాపస్ తీసుకుండు. 100% ఆయన వాడియో ఎవడో ఏఐలో ఏదో చేసిండని చెప్పేసి అపోదాం, అంతే, అక్కడ క్లోజ్. ఇంకా క్లోజ్. పార్టీ గురించి బహిరంగంగా మాట్లాడితే దానికి క్రమశిక్షణ చర్యలు వస్తాయి. 100% షోకాజ్ సస్పెండ్ చేసి పడేస్తుంది. కానీ అంతర్గత నాది కూడా పంపించారు, ఢిల్లీకి పంపించారు. మీరైతే బహిరంగంగా మాట్లాడుతారు కదా, బహిరంగంగా రాహుల్ గాంధీ నేను పీఎం చేయొద్దా? పీఎం చేయాలి కదా, బహిరంగంగా కార్యకర్తలను కాపాడాలి కదా, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలి కదా, కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి కదా, మా సిద్ధాంతం కదా. మేము ఏమంటున్నాం, సోనియా గాంధీ అడుగుజాడలు నడుస్తామంటున్నాం, నడుస్తాం మేము. అంటే రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో బరాబర్. ఆయన కూడా మా సీఎం పెద్ద మనిషి, మా ప్రోటోకాల్ మనిషి. మీకేనా సీఎం? తెలంగాణ సామాజిక వర్గానికి, సమాజానికి మొత్తానికి సీఎం. ఓకే, ప్రజలకు ఫస్ట్ సమాధానం చెప్పాలి, మా పార్టీకి కాదు. రైట్, ప్రజల తర్వాత మా పార్టీకి సమాధానం. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుండేనా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండేనా తెలంగాణలో? రేవంత్ అన్న లేకున్నా కాంగ్రెస్ గెలుస్తుంది. అంతకుముందు గెలవలేదా? రాజశేఖర రెడ్డి ఉండే అంతకుముందు గెలవలేదా? అంతకుముందు నాయకులు ఉండే, తర్వాత తెలంగాణ వచ్చినాక ఎందుకు గెలవలేదంటున్నా? తెలంగాణ వచ్చినప్పుడు ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు అని ఫస్ట్ ఇచ్చారు. అప్పుడు వేడి మీద వేడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాలేదు, ఫస్ట్ గవర్నమెంట్ లో కాలేదు. సెకండ్ గవర్నమెంట్ లో వద్దన్నా ప్రజలే గెలిపించారు. మేమేం పెద్దగా
సోనియా గాంధీ ముఖం చూసి ఒకటేసారు, కేసీఆర్ మైనస్ చూసి ఒకటి ఓట్లు పడ్డాయి. అంతే. రేవంత్ అన్న ఒక్కటి కష్టపడితే కాలే అన్న. జెడ్పీటీసీ, వార్డ్ నెంబరు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, అక్కడున్న గ్రామ శాఖ, మండల శాఖ, రాష్ట్ర శాఖ, డిసిసిలు, పిసిసిలు వర్గాల పిసిసి కమిటీలు ఉన్నోళ్ళు, ఏఐసిసి లీడర్లు, ప్రచార కమిటీ, ఓబీసీ, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ లాంటి అందరు కష్టపడితే వచ్చింది. ఓకే. మళ్ళీ ఎందుకు ఎవరు మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి దగ్గరనే హోంశాఖ ఉంది, రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ ఉంది, రేవంత్ రెడ్డి దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంది, కీలక శాఖలు ఆయన దగ్గరనే ఉంది. మొత్తం అన్ననే పెట్టుకుంటాడు, పోయేదేమో. ఇక్కడ వేరే నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? అంత పవర్ జీవన్ రెడ్డి మాట్లాడిండు కదా, పోడం వీరన్న మాట్లాడిండు కదా, బెల్లయ్య నాయక్ మాట్లాడిండు కదా, ఇప్పుడున్న చైర్మన్లు మాట్లాడారు కదా, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు కదా, అనుమతి రెడ్డి మాట్లాడిండు కదా, మాట్లాడుతూనే ఉన్నారు. ఇవాళ ఇవాళ వస్తూనే ఉన్నాయి కదా ఒకదాని అనుకోబట్టి. మాట్లాడిన వాళ్ళందరూ లైన్ కడతారా బయటకు పోనీకి లైన్ కట్టేటోళ్ళు అయితే వెళ్ళిపోవాలి ఈ పార్టీకి. వెళ్ళిపోరు. జీవన్ రెడ్డి పోయినాడు. జీవన్ రెడ్డి సారు అంశం వేరు, జీవన్ రెడ్డి సారు అంశం వేరు. ఆయన పార్టీ వదిలేయడానికి కారణం రేవంత్ అన్న ఇంకోలో కాదు. ఎవరు మరి? ఆయనే జీవన్ రెడ్డి అన్న నిర్ణయించుకుంది ఏంటంటే, సారు చాలా గొప్ప వ్యక్తి, మా పార్టీకి పోయిండు, మనస్పార్థాలు వచ్చినాయి, వాల్యూలు రాలేదు, 70 పైన వచ్చిండు ఏజు, విలువలు ఇయ్యలేదు, మనిషి పోతే గేట్లు తీయలేదు, మనిషి పోతే మీ ఛాయ నేను చెప్పినాక మర్యాద కాంగ్రెస్ పార్టీకి నువ్వు ₹1 ఇచ్చిన తీసుకోడు కానీ మర్యాద ఇవ్వకుండా తట్టుకోదు. అది మర్యాద ఇవ్వలేదు. కేసీఆర్ పిలిచిండు, ఆయన పెద్ద మనిషిని, ఆ జిల్లాలు 2-3 జిల్లాలు నువ్వే చూసుకోవాలన్నాడు, పెద్దరికం ఇచ్చిండు, ఇక్కడ కంటే అక్కడ హ్యాపీగా ఉన్నాడు, పోయిండు. అంతే. ఆయన పైన గెలిచినాయనని ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకోవడం కరెక్ట్ అంటారా? మరి అదే అవమానించడం. కాంగ్రెస్ ఇప్పుడు నా అంబర్పేట నియోజకవర్గం ఉంది, ఇప్పుడు అదే బీసీఓ, ఎస్సీఓ, ఎస్టీఓ, మైనార్టీ అయితే నన్ను పిలిచి పక్కకు కూర్చోబెట్టుకుంటాడు. రోహిన్ రెడ్డి ఉండు కదా, వాళ్ళు పటేన్లు కదా, కూర్చోబెట్టుకోడు, ఏ పార్టీ మీటింగ్ కూడా చేయడు. నేను పార్టీ మీటింగ్ ఏదైనా అంబర్పేటలో ఏదైనా సేవ చేసినా నేను పిలువను. నువ్వు నన్ను విలువ ఫస్ట్ మీకే వచ్చినట్టుంది. అవును, 100%. నాకే సునీల్ కనుగోలు లీస్ట్ లోనే నాకు ఇచ్చారు కదా, సునీల్ కనుగోలు లీస్ట్ లో నాకు ఇస్తేనే అది ఎట్లా వస్తుంది అని తీసేసారు. కామనే కదా, ఇక్కడ కాదు, నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీల పరిస్థితి ఏమైంది, హైదరాబాద్ లో బీసీల పరిస్థితి ఏంది? బీసీల ఉలికేడు ఉంది హైదరాబాద్ లో, లేదా? ఇప్పుడు ఏడున్నది? ఎవరు ఉన్నారు? ఒక నాయకుని పేరు చెప్పు బీసీలలో. అంటే మీ కాంగ్రెస్ అంజన్ కుమార్ యాదవ్ కాకకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తే ఏమైంది? ఆయన జీవితం అంతా అలానే పుట్టిండు కదా. నేను కొట్లాడుతున్నా కదా, అంజన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇళ్ళనే 40-50 ఏళ్ళు పాపం ఆయన జీవితం స్ట్రగుల్ అయింది కదా. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి, అదే ఎంపీ, ఆయన యూత్ కాంగ్రెస్ కోటలు ఇచ్చిండు. ఇప్పుడు వెంకటరెడ్డి ఇంట్లో రాజగోపాల్ రెడ్డి అన్నాక ఆయన కోటలు ఇచ్చింది, వెంకటరెడ్డి అన్నాక ఆయన కోటలు ఇచ్చింది. వాళ్ళు కష్టపడ్డారు, ఇచ్చుకున్నారు. కొడుకు ఇచ్చిందంటే అందరు ఇచ్చారు. ఎలా అంటారు? ఒట్టిగా యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కు టికెట్ ఇవ్వాలి, ఇచ్చిరు. అనిల్ అన్నది వేరు, అనిల్ యాదవ్ వేరు. ఇలా ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలన్న గింతమంత ఉందా? ముఖేష్ గౌడ్ అన్న కోసం ఎవరన్నా కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇలా నాయకులు అంతే నీకు రాదా? ఎందుకు దూరం ఉండు? విక్రమ్ గౌడ్ కూడా రాజకీయాల్లో అంత యాక్టివ్. విక్రమ్ అన్న రాజకీయాలన్నీ చూసిండు 2004 నుంచి. బీజేపీలో ఉన్నట్టుండు కదా? లేడు, బీజేపీలో కూడా ఏం లేడు. రేవంత్ అన్న సంథింగ్ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో రమ్మన్నట్టుండు, దానికి కూడా రాజీనామా చేసిండు. ఓకే, పర్వాలేదు, దానికి ఒక మంచిగానే ఉండు. ఆయన ఇప్పుడే హ్యాపీగా ఉండు, రాజకీయాల కంటే ఆయన ఇప్పుడే హ్యాపీగా ఉండు. 2014లో పార్టీ పోయినప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు అమ్మి ఎదురుంగి ఇల్లు అమ్మి, అంటే స్పాట్లో పైసలు రాకుంటే, పైసలు ఇవ్వని కాదు అలా కానీ, స్పాట్లో ఇల్లు అమ్మి 40-50 కోట్ల రూపాయల ఇల్లు అమ్మి 16 మేయర్ ఎలక్షన్ల అభ్యర్థి విక్రమ్ గౌడ్ అనే కదా, 50 కోట్ల ఇల్లు అమ్మి పార్టీ ఫండ్ పెట్టిండు కదా. 50 కోట్ల ఇల్లు అమ్మి ఎదురుంగా ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఎదురుంగది సొంతంగా కట్టుకున్న, ఇష్టంతో కట్టుకున్న విక్రమ్ గౌడ్ అన్న ఇల్లు అమ్మేసుకొని పార్టీ ఫండ్ ప్రతి కార్పొరేటర్ కు 10 నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చిండు కదా. అట్లా కాపాడే నాయకుడు ఇవాళ ఉండ ఒక్కడన్నా? పార్టీ రూలింగ్ లేనప్పుడు విషయం చెప్తున్నా. విక్రమ్ గౌడ్ లెక్క కాపాడే నాయకుడు ఉండా? ఇవాళ ముఖేష్ గౌడ్ లెక్క సొంతం పైసలు పెట్టి నడిపించే నాయకుడు ఉండా? అంజన్ కుమార్ యాదవ్ లెక్క క్యాడర్ కాపాడిన, కాక లెక్క కాపాడిన నాయకుడు ఉండా? దానం నాగేందర్ అన్న ఆ రోజులలో యూత్ ని మెయింటైన్ చేసిన నాయకుడు ఉండా? ఎందుకు గమ్మున ఎందుకు కూర్చున్నారు మళ్ళంతా? మరి నువ్వు మీడియాలో చెప్పాలి. అది ఇంత ఖర్చు పెట్టి
ఎందుకు గమ్మునున్నారు? గమ్మునున్నారంటే రానియకుంటే ఏం చేస్తారు? అంటే అందరు టీడీపీలోకి ఇస్తున్నారా పదవులు ఇప్పటికి? టీడీపీ వాళ్ళకి ఇచ్చుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకుంటారు, బీజేపీ వాళ్ళకి ఇచ్చుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యరు. ఏముంటది, పోయేది ఏముంటది అన్న? మా రేవంత్ అన్న ఉన్న రోజులు మా కాంగ్రెస్ వాళ్ళు చల్లగా బతుకుతారు. డైలాగ్ ఏదో డిఫరెంట్ గా కొడుతున్నారు, చల్లగా బతుకుతారు. నేను ఏమంటున్నానే, మా రేవంత్ అన్న అందరిని చూసుకుంటుండు, చూసుకుంటుండా అందరిని బరాబర్ చూసుకుంటూ అందరిని. కాకుంటే మా కాంగ్రెస్ వాళ్ళమే ఆగమవుతున్నాం, గంతే, ఏం లేదు. బరాబర్ బాధ, గుండెల బాధ ఉంది. రేవంత్ అన్న ఏమనే వేసుకోమని నన్ను, నువ్వు కేసులు పెట్టుకుంటావా, సుపారీ గ్యాంగులకు ఇచ్చి మీ మనుషులతో ఏమైనా చేస్తావా, నేనైతే మారను. నా కాంగ్రెస్ పార్టీ జెండా రక్తం ఊపిరి ఉన్న రోజులు ఇదే మాట్లాడతాను నేను. బరాబర్ ఇదే ఉంటది. కాంగ్రెస్ పార్టీ బతికించడమే మా లక్ష్యం. అంటే ఇప్పుడు బాగాలేదా కాంగ్రెస్ పార్టీ? బాగుంది లేదంటలేను. జర్నలిస్టులకు తెలుసు, జనాలకు తెలుసు, ఎంప్లాయీలకు తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, టీడీపీలో గతంలో పనిచేసిన వాళ్ళకి, ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినారు పదవులు, మంచి మంచి పదవులు అంటే ఏం చెప్తారు? కష్టపడ్డ పేర్లు చెప్పారు కాంగ్రెస్ లో. లబ్ధి పొందిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? నువ్వే చెప్పు, అదే నేనే అడుగుతున్నా. ఎవరెవరు లబ్ధి పొందిరో చెప్పు. మీకు ఎక్కువ తెలిసి ఉంటది కదా. నాకేం పనిచేసిన నేను పార్టీ వర్కర్ని మాత్రమే. నేను చెప్పడం వల్ల వాళ్ళకి ఏమైనా పదవులు తీసేసి మాకు ఇస్తాడా? ఇయ్యాడు కదా. ఏం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఇయ్యాడుగా. తుమ్మల నాగేశ్వరరావుది మాకేమి ఇయ్యాడుగా. జుప్పేలి కృష్ణారావుది మాకేమి. కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ ఇంతకుముందు కాంగ్రెస్ కదా. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి కూడా. మళ్ళీ ఎందుకు పోయిండు? ఉద్యమం టైంలో పోయిండు ఆయన. ఏం ఉద్యమం? మంత్రి పదవికి మేము ఉద్యమం ఇలా ఉండి చేయలేదా? మేము ఉండి చేయలేదా? నా ఫోటోలు కూడా ఇస్తా నీకు. నేను కూడా అరెస్ట్ అయినా. అన్ని కాదు, 10 ఏళ్ళ. వేం నరేందర్ రెడ్డి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, గుత్త సుఖేందర్ రెడ్డి ఎవరు మా పార్టీకి? దిల్ రాజు ఎవరు మా పార్టీకి? వాళ్ళంటే లీడర్లు ఏదో ఫేత్ ఉందో వచ్చారు అనుకున్నాం. సినీ ఆటోగ్రాఫ్ ఆయనకి ఎందుకు ఇవ్వాలి చైర్మన్? దిల్ రాజు ఎవరు మా పార్టీకి? దిల్ రాజు తెలుసుగా, ప్రొడ్యూసర్ తెలుసు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఆయన ఓలీ పార్టీలా? మేము ఆడనే ఉన్నాము. కాంగ్రెస్ మెజారిటీ వచ్చే టైంలో ఎందుకు ఇచ్చారు తెలుసా? రెడ్డి ఆయన ఇచ్చారు. ఓకే, దిల్ రాజు రెడ్డి అని. కంచెలు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టిండు కదా. అగ్రనాయకులు అక్కడ పైసలు ఉన్నాయి, పదవులు కామను, మీరు స్టేజీల కింద ఉండి జెండాలు మోసి మీరు అటే పోవాల్సిందే, వాళ్ళ విగ్రహాలు బరాబర్ గట్టినే పెడతారు, మీరు ఇదే ప్రెస్ మీట్లు పెట్టుకొని మీ జీవితాలు, మీ ఓట్లు అమ్ముకుంటారు, వాళ్ళు గద్దెల మీదనే ఉంటారు అని చెప్పారు. అంతే. రైట్. ఇంకా అయిపోయిందా? లిస్ట్ అయిపోయిందా? ఇంకొన్నాయన్న? ఏముంది, నువ్వు చెప్తే ఇంకా నేను చెప్పాలి. ఉన్నారు బొచ్చడి మందురు. ఆయన ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ లేడా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, కానీ సరే మా పార్టీ బ్యానర్ 50 మంది ఉంటారా? ఉండొచ్చు. అసలు కాంగ్రెస్ బద్ద శత్రువు టీడీపీకి. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. మళ్ళీ 2018లో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఏ నా కొడుకు పార్టీలు శత్రువులు కావు. కాదా? కావు. కాంగ్రెస్ కే పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఏ అందరినీ ప్రేమించేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద రాహుల్ గాంధీ మనసత్వమే కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ మనసత్వం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పిఎం ఉన్నప్పుడు చంపితే పెద్ద మనసుతోని వాళ్ళకి శిక్ష తగ్గించినటువంటి గొప్ప వ్యక్తులు ప్రియాంక గాంధీ, రాహుల్. దేనికి వ్యతిరేకం కాదు, దేనికి అందరినీ ప్రేమిస్తారు. వాళ్ళ అమ్మనాయనలు చంపిన వాళ్ళ మీదనే శిక్ష వద్దులే అని చెప్పేసి సంతకం పెట్టి పంపించింది. మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఎందుకు గొడవ చేస్తారన్నా? మరి రాహుల్ గాంధీని ప్రధాని మా లక్ష్యం కదా. ఆ ప్రధానిగా ఓడగొట్టిన పార్టీ రామారావు పార్టీ కదా. ఐడియా వచ్చిందా? ఎట్లా చెప్పు. ఇప్పుడే మీరు అందరినీ ప్రేమిస్తామని చెప్పన్నా. నేను అట్లా అంటలేనే. మేము మా గోల్ ఏంది, జీవిత లక్ష్యం ఏంది, రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి. ఆ ప్రధాని ఎంపీలకు తక్కువ వాడితే చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేసిండన్నా? కూటమికి సపోర్ట్ చేసిండు. అది ముందు నుంచి పొత్తులు ఉంది కదా. చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేసిండు? బీజేపీ కూటమికి చేసిండు. చంద్రబాబు నాయుడు పార్టీ ఎవరు స్థాపించారు? ఎన్టీఆర్ విగ్రహం రాహుల్ గాంధీని ఓడగొట్టిందే కదా పార్టీ. రాహుల్ గాంధీకి ప్రధాని కాకుండా ఎంపీలు సపోర్ట్ చేయకుండా ఓడగొట్టిన పార్టీ అయిన విగ్రహం తీసుకొచ్చిన వెట్టుడు ఏ రకంగా మంచిది? వాళ్ళు ముందు నుంచే పొత్తున్నారు కదా. ఆ ఈక్వేషన్ కి దీనికి సంబంధం లేదు. ఎక్కడ ఈక్వేషన్? ఇప్పుడు కూటమిలో, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ముందు నుంచే భాగస్వామి ఉంది. 2014 మీద కొట్టినోనికి ఇంటికి పిలిచి నేయన్నంతో అన్నం పెడతావా?
నీ జీవిత భవిష్యత్తు మొత్తం గూలగొట్టిన వాళ్ళకైనా నితీష్ కుమార్ కూడా కూటమి ఉండు, రాహుల్ గాంధీ కాడికి వచ్చిండు. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఉంటే ఇలా దేశ ప్రధాని కదా. ఆ చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ పార్టీ వ్యవస్థాపకులే రామారావు కదా. ముందు నుంచి కూటమి ఉండి ఆ కూటమిని కాదని వస్తారా రాజకీయాల్లో? ఎట్లా మీరు ఒక పార్టీతో పొత్తులో పోటీ మరి కాంగ్రెస్ తో పోటీ చేసిండు కదా చంద్రబాబు నాయుడు 18లో కూడా పోటీ చేసిండు కదా. చేసినాడు. మాతోని కూడా పొత్తుంది కదా. మాకు సపోర్ట్ చేసి ఉంటే మా రాహుల్ గాంధీ అప్పుడు ఓకేనా ఎక్కడ 2018లో మళ్ళీ ఒకసారి కేసీఆర్ ని గెలిపించిన మళ్ళీ పొత్తు పెట్టుకొని. ఓకేనా, అప్పటికేం వ్యతిరేకత లేదు మీకు టీడీపీ అంటే? టీడీపీ వ్యతిరేకత అంటే కార్యకర్తలలో ఉంటది అన్నా. నేను ఏమంటున్నా ఒక మాట చెప్తాను, బీజేపీ బీఆర్ఎస్ ఏ పార్టీలైనా కార్యకర్తలు పిచ్చోళ్ళు. ఓకే, నాయకులు వాళ్ళ అలాయి బలాయిలా కలుస్తారు, దావతులలో పోతారు, బిడ్డ దావతులలో పోతారు, పెళ్లిళ్ళలో పోతారు. వాళ్ళ స్థాయి రాష్ట్ర అధ్యక్షులు అంతా వాళ్ళంతా ఒకటే. ఈ కిందున్న కార్యకర్తలే మా జెండా మా నాయకుడు అని చెప్పేసి తొడలు కొట్టుకుంటా పోయి బట్టలు వేసుకున్న బట్టలు కూడా సరిగ్గా ఉండయి, ఇంట్లో గిన్నెలు కొట్లాడతాయి. ఈ నెల వస్తే చిట్టు పైసలు కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, కాలేజీలల్లా ఎవడు రూపాయి గోలి కొనియాడు. ఫస్ట్ యువకులకు చెప్పేది నేనేందంటే స్ట్రేట్గా, మీ అమ్మ నాయనలు చెప్పినట్టుని చదువుకొని ఉద్యోగం చేసుకొని 50,000 రూపాయలు 30,000 రూపాయలు జీతం తెస్తే మీ అమ్మ నాయనలు మీకు 10-20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. నాయకులు ఎమ్మడి తిరిగితే 10-20 ఏళ్ళు తక్కువ బతుకుతారు. ఓకే, అదే 50,000 జీతం తెచ్చినప్పుడు మీ అమ్మ నాయనలు వింటున్నావు అన్న, ఇట్లా కాలు మీద కాలు పెట్టుకొని ఛాయ తాక్కుంటా నా కొడుకు సంపాదిస్తుంటే ఈ బట్టలు వేసుకున్నా, నా కొడుకు మనశాంతిగా పెళ్లి చేసుకొని పిల్లల పాపలతో ఉంటుంటే హ్యాపీగా బతున్నా అంటాడు. ఈ నాయకులు లీడర్లు ఈ పార్టీలు ఎమ్మడి తిరిగితే జైళ్ళ పాలై కేసుల పాలై 20 ఏళ్ళు రోగాల పాలు పడతారు వాళ్ళ అమ్మ నాయనలు. యువకుల రాజకీయాల్లో తిరగొద్దంటారు, రావద్దంట అంటలేను. 2009 ముందుకు కడుపు కార్యకర్తలకు నింపి లీడర్ మార్చుకుంటాడు. ఈ రోజు పందికొక్కు లెక్క లీడర్ తిని కార్యకర్తలను ఆగం చేస్తారు. ఓకే, ఇంతకుముందు లీడర్లు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యేటారు. ఈ రోజు బిజినెస్ మ్యాన్లు, సినిమా హీరోలు, ఇంకోటి థర్డ్ క్లాస్ గాడు వచ్చి ఎమ్మెల్యేలు అవుతారు. వాళ్ళకు కార్యకర్త విలువలు తెలియదు, ఎట్లా నమోదు చేయాలనో ఓటర్ కార్డు విలువలు తెలియదు, ఆధార్ కార్డు విలువలు తెలియదు, బస్సు సీట్ల ఎట్ల విషయం తెలియదు, మున్సిపాల్ తెలియదు, సీసీ రోడ్లు ఎట్లా వేయాలనో తెలియదు. ఓకే, ఈ నాయకులంతా కమర్షియల్ నాయకులు. మా పార్టీ మీ పార్టీ కదా, అన్ని పార్టీలల్లో. ఓకే, కార్యకర్త కడుపు నింపి కార్యకర్తకు లైన్ ఏం చేసినావు వెనకట ఇక్కడ ఉన్నోళ్ళు మీన్ చూసిన ముఖేష్ గౌడ్ సార్ ఎమ్మడి తిరిగిన 200 మంది కుటుంబాలు బాగున్నాయి. టీజీఆర్ సార్ ఎమ్మడి తిరిగిన వాళ్ళు 200 మంది బాగున్నారు. దానమన్న ఎమ్మడి తిరిగిన వాళ్ళు 10 మంది బాగున్నారు, 100 మంది. అంజన్ కుమార్ యాదవ్ కాక ఎమ్మడి తిరిగిన వాళ్ళు కొంతమంది బాగున్నారు. వీళ్ళ తర్వాత వచ్చిన లీడర్షిప్ ఎవరెమ్మడి తిరిగిన వాడు ఒక్కడు ఇల్లు కట్టుకున్నాను చూపి, నాకు ఒక్క కార్యకర్త ఇల్లు అమ్ముకున్నాను చూపిస్తా. నేనే అమ్ముకున్నా, 8 ఫ్లాట్లు అమ్ముకున్నా. ఓకే, ఇన్నేళ్ళ 8 ఫ్లాట్లు అమ్ముకొని కాంగ్రెస్ ఈ జెండా కోసం నిలబడ్డా. అదే 8 ఫ్లాట్లు ఉంటే ఇలా బెంజ్ కారు, BMW, ఫెరారీలో తిరిగి రేవంత్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళకు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏందన్నా రేవంత్ రెడ్డి వెంట తిరిగిన వాళ్ళు, పవర్ లేనప్పుడు తిరిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు వచ్చినాయి. రేవంత్ అన్న వాళ్ళు ఇదంతా అనేది చూస్తున్నాం సోషల్ మీడియాలో. నేను పార్టీ పెట్టుకున్నాను అనుకున్నా ఫ్యూచర్ లో, నా కాంగ్రెస్ లో తిరిగిన వాళ్ళు నాతోనే వస్తే నేను వాళ్ళకి కంపల్సరీ డెవలప్ చేస్తా. ఓకే, అది ఓకే. అంటే టీడీపీ వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే టీడీపీ వాళ్ళు రేవంత్ రెడ్డి వెంట వచ్చినారో వాళ్ళ ఆధిపత్యం వాళ్ళదేగా అన్న, అందరూ వాళ్ళదేనా? ఆన్నే ఉంది కదా. ఇలా ఉన్నోళ్ళందరూ అన్నయ్య ఒకటన్నా రేవంత్ అన్న అపాయింట్మెంట్ ఇయ్యాడు ఫస్ట్ మాకు. ఏఐసిసిలా మేము ఒక 4 ఉంటాం. కొల్లాపూర్ లో కేతూరు వెంకటేష్ అని మిత్రుడు ఉంటాడు. ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీలు 4 ఉన్నారు తెలంగాణలో, అంతేనా? అందులో మీరు ఒకరు కోఆర్డినేటర్, నేను జనరల్ సెక్రటరీ మధుయాష్ కన్నా, కేతూరు వెంకటేష్ కోఆర్డినేటర్, కత్తి వెంకటస్వామన్న కోఆర్డినేటర్. నర్సంపేట కత్తి వెంకటస్వామన్న ఎంతో హెల్ప్ చేసి ఉద్యమాలు చేసి ఆయనకి ఏమి ఇచ్చిరని హ్యాండిక్యాప్ 5-6 రాష్ట్రాలు నాలుగు ఇన్ఛార్జ్. బక్క జడ్సన్ కూడా కాంగ్రెస్ అన్న అయితే కాళ్ళే పోగొట్టుకోండి, ఇలా బక్క జడ్సన్ అన్న కాళ్ళే పోగొట్టుకోండు. ఏది మన హనుమకొండ అది మన హసన్పర్తి నియోజకవర్గం, హసన్పర్తి అన్న ఏదో పార్టీ ప్రోగ్రామ్ పోతుంటేనే ఆయనకు యాక్సిడెంట్ అయిందంట. ఎన్ఎస్వై ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కర్ణాటకలో యాక్సిడెంట్ అయితే అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి చూసిపోయింది. వీళ్ళకేం తెలుసు అన్న ఆయన ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళ విలువలు. సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ ఎందుకు చేస్తారన్న? అసలు కేసీఆర్ మీద వేసిన కేసులు, బక్క జెర్సన్ వేసిన కేసులు, కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రాజనరసింహన్న వేసిన కేసులు, వీళ్ళందరూ వేసిన కేసులు, కాంగ్రెస్ వాళ్ళు వేసిన కేసులు, ఎవరు వేసారు కేసులు?
ఓలేసారు. బక్క జేర్సన్ ఒక ఎస్సీ దళిత బిడ్డ కాబట్టి ఆయనను సస్పెండ్ చేయగలిగారు. అంతకంటే తిట్టిన అగ్రనాయకులు లేరా? సస్పెండ్ చేసిరా అన్న? పొద్దున్న లేస్తే 100 మంది ఎడుతురు, సస్పెండ్ చేస్తారా మీరు? బెదిరిస్తారు, సస్పెండ్ చేస్తారా? బీసీలేని ఎస్సీలేని ఎస్టీలేనన్నా గిట్లా తీసి పడేస్తారు. ఇన్నేళ్ళు కష్టపడని ఏం చేయని ఇవాళ ఒక్కొక్కరు బీపీ షుగర్లతో ఏంద్రా నాయన కాంగ్రెస్ పార్టీలో మిగిలిందంటే బీపీ శాఖ, షుగర్ శాఖ, థైరాయిడ్ శాఖ, గ్యాస్ శాఖ, ఈ 4 శాఖలు బాడీలో రోగాలుగా మారి తిరుగుతున్నాయి. ఈ 4 సంపాదించుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఎట్లా వేసుకొని తిరుగుతున్నారని ఇంకా కండువా ఇక గులన్న మాకు ఏం లేదు, పార్టీని కాపాడాలి. షోక్ కాదు, ఇష్టం ఇష్టం ఇష్టం. అందరికి ఏమో ఇట్లా గోక్కుంటుంటే మంచి కత్తి పెట్టి ఇట్లా చీరుకుంటుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఇష్టం. అంత పిచ్చి ఇక కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఇక మేము మరవలేము. ఓసారి నన్ను జనరల్గా బహుజన సంఘాలు అలా పోతాం కదా, బహుజనుల ఐక్యత వర్జిల్లాలంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యత వర్జిల్లాలని వస్తుంది నోట్లకెళ్ళి. సో అంత పిచ్చి ఇక మాకు వేరే జెండా తెలియదుగా, 4 పార్టీలు తిరగాలని లేదు, తెలియదు కదా. అట్లా 2034 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నేను కూడా అంటాను. ఎందుకు ఉండొద్దు? ప్రజలకు పనిచేసిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన గొప్ప పార్టీ. అలా నీ ఇల్లు కట్టించింది, ఓకే, అంటే ఇట్లా ఏడ్చుకుంటా బాధపడుకుంటూ ఉండాలంటారా? అది వ్యక్తిగత విషయం. ఆయన ఒక్క పార్టీ బరాబర్ రావాలి, పార్టీ అయితే రావాలా. వ్యక్తిగతంగా ఆయన ఏం చేసుకుంటున్నానని మాకు సంబంధం. ఇప్పుడు నేను మాట్లాడిన అనుకో అన్న, ఏమాగుతుంది చెప్పు? నా చేతిలో పవర్ ఉందా? లేదు కదా. అట్లా రైట్. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన టైంలో కానీ, అంత ముందు కానీ, ఆ తర్వాత కానీ దానిపైన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేదు అనేది కూడా బాగా మాట్లాడినాం కదన్న. మీరు మాట్లాడినారు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడలే. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడితే అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముఖ్యమంత్రి స్థాయి అన్న, ముఖ్యమంత్రి అయినా తెలంగాణకు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అన్నా ఉండొచ్చు అన్న. ఆయన ఏం త్యాగాలు చేయలే, వాళ్ళ కుటుంబం త్యాగాలు చేయలే. నేల ఇది తెలంగాణ, రక్తు ఏర్లై బారిన తెలంగాణ, వందలాది మంది బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, తెలంగాణ వాదులు రక్తం అర్పించిన నేల ఇది. ఓకే, ఈ నేల మీదకి వస్తే మంచి మంచోడు వస్తే రజాకారులనే తరిమి కొట్టిన తెలంగాణ, టెక్నాలజీ లేనప్పుడు తిరగబడ్డ తెలంగాణ, పరికాల చరిత్ర చెప్పమని ఒకసారి, సమస్త నారాయణపురం చరిత్ర చెప్పమని. అన్న పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా, పండుకుంటాడా, అడ్డం పండుకుంటాడా తెలంగాణ? అరే నేను ఏమంటున్నా, నువ్వు తెలంగాణకు వచ్చే ముందు మీ విగ్రహాలు మేము ఈడ పెట్టినాం, మా విగ్రహాలు నువ్వు విజయవాడలో పెట్టు, డిప్యూటీ సీఎం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నీకు రైట్ ఉంది. నువ్వు ఒక పెన్ను గీత గీసా, మా గద్దార్ అన్నది పెట్టు, నీకు మిత్రుడే అంటున్నావు కదా, మా అందశ్రీది పెట్టు, బెల్లి లలితక్కది పెట్టు, ఓకే, ముచ్చర్ల సత్యనారాయణ అని, మళ్ళీ మా రోజు వీరన్నది పెట్టు, ఓకే, సాకాల ఐలమ్మది పెట్టు, కొమరం భీముది పెట్టు, గండి ఐలయ్య గౌడ్ తెలుసా, అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వరంగల్ తొర్రూరులో చంపబడ్డాడు. ఓకే ఓకే, ఆయనది పెట్టు, ఎర్ర సత్యమన్న ముద్రాజిది పెట్టు, వడ్ల సామాజిక వర్గం అంటే విశ్వకర్మ సామాజిక వర్గం కులంలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తి మా రోజు వీరన్న, సాంబ శివుంది పెట్టు, వీళ్ళందరి విగ్రహాలు అక్కడ పెట్టి, దొడ్డి కొమరయ్యది పెట్టు, పెట్టి రాయుడికి వస్తే 100% నేనే నీ పార్టీలో జాయిన్ అయ్యి నేను జనసేన జెండా కప్పుకొని నేను ఎంపీగా గెలిపిస్తాను. జనసేన జెండా ఎగరేస్తా అంటారా? జనసేన జెండా మా మహనీయులై విజయవాడలో పెట్టి, ఓకే, మా మహనీయుల చరిత్ర మొత్తం అక్కడ పెట్టి ఇడికి రా అంటే ఇప్పుడు ఆంధ్రుల చరిత్రకారులు అందరినీ పెడుతున్నారంటారా తెలంగాణలో? పెట్టిరుగా అనే ట్యాంక్ బండ్ మీద ఉన్నాయాలే కదా. మళ్ళీ తెలంగాణ వచ్చినాక తీసేస్తాను గతంలో చాలా మంది మాట్లాడినారు కదా. ఎవరు తీసేసారు? తీయలే కదా. తప్పు ఎవరిది అది? ఆ పెన్ పవర్ ఓల్ కార్డు ఉంది, అప్పుడు కేసీఆర్ది, ఇప్పుడు రేవంత్ రెడ్డిది కదా. మరి వాళ్ళు తీసేయలే కదా. తీయాలని ఎందుకు కొట్లాడలే? మళ్ళీ నేనైతే బరాబర్ తీస్తా. చాలా మంది తెలంగాణ వాదులు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కొట్లాడతారన్న, పవర్ చేతికి వచ్చిన వాళ్ళు ఉంటది. ఇప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేసింది కాబట్టి ఆయనది పెట్టినారు. బాలసుబ్రహ్మణ్యం చేసిండు కన్నా, టీఎన్జే కూడా చేసిండు కదా మన ఆయన విగ్రహం. చాలా మంది కాంగ్రెస్, అరే నేను ఏమంటున్నా, టీఎన్జే కూడా చేసిండు కదా ఇక్కడ నుంచి. ఓకే, పెట్టురు. పివి నరసింహారావు పిఎం గా చేసిండు కదా దేశానికి, పెట్టానా? అమరావతి మంగళగిరిలో పెట్టు. అంటే నోటితో చెప్తే అయిపోతుందా? దీనికి సంబంధించి ఏమన్నా పేపర్ పరంగా కూడా? నేనేమంటున్నా, వాళ్ళు అంటున్నారు కదా, బూరుగుల రామకృష్ణ గారిది పెడతాము. నేనేమంటున్నా, హైవే పేరు అంటున్నారు కదా. నేనేమంటున్నా, మనోళ్ళు త్యాగాల తెలంగాణ,
అది కూడా కరెక్టే మీరు చెప్పే తెలంగాణ నాయకులు కూడా పెట్టాలా తెలంగాణ అంటే ఎవరైతే పరిపాలించారో ముఖ్యమంత్రిగా తెలంగాణలో మా చంద్రబాబు నాయుడుది, రాజశేఖర్ రెడ్డి సార్ది, ఇంకో 10 మందిది పెట్టినా కూడా మాకు అభ్యంతరం లేదు. మాది కూడా మిమ్మల్ని పెట్టమంటున్నాం. నేను ఏమంటున్నా అంటే మాది కూడా మీరు పెట్టురి, పెట్టి ఇక్కడికి రండి. మాది ఆంధ్ర ప్రజల మీద నాకు లవ్, తెలంగాణ మీద ఎంత లవ్ ఉంటుందో ప్రేమ ఉంటుందో వాళ్ళ మీద కూడా నాకు ప్రేమ ఉంటుంది. ప్రజలతో కొట్లాట లేదు మాకు, ప్రాంతంతో కొట్లాట, ఓట్ల కోసం ఓట్ల కోసం గ్రామాలు, ఆంధ్ర ప్రజల ఓట్లు కావాలి అన్న. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు వివాదాలు లేవు. మేము వాళ్ళని ప్రేమిస్తాం. మమ్మల్ని పిల్లల్నే ఇచ్చుకున్నాం గానే, పిల్లల్నే ఇచ్చుకున్నాం కదా. అంటే విగ్రహాల కోసం వివాదాలు, రాజకీయాల కోసం. ఇలా మతం ఇంతకుముందు ఊర్లల్లా తురుకోళ్ళు తెలుగోళ్ళు అంతా బావా అక్క బావా అనుకుంటూ పిలుచుకోండి. మామర్పేటలో కూడా పిలుచుకుంటాం 20 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద. ఇలా ప్రేమలు ఏమైపోయినాయి అంటే ఎంఐఎం, బీజేపీ, రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్, కాంగ్రెస్లు వచ్చిన తర్వాత ఈ ప్రేమలు అనేటివి పడిపోయినాయి. ఓకే, నేను ఏమంటున్నంటే ముస్లింల మీద ఒక కామెంట్ చేస్తారు. ముస్లింల మీద కామెంట్ చేసే ముందు ఖమ్మంలో శ్రీరాముల వారి, నువ్వు తన ఫోన్ ఉంటే ఇప్పుడు కొట్టు. ఓకే, ముస్లిమే కదా చేసింది, గుడి కట్టించింది కదా శ్రీరాముల వారి. ఓకే, అట్లా ఒక 10 గుళ్ళు కట్టించారు ముస్లింలు. అందరు ముస్లింలు, అంత క్రిస్టియన్స్, అంత హిందువులు, అందరు సిక్కులు చెడ్డోళ్ళు కాదు. అలా ఒక్కడు తప్పు చేసినప్పుడు వాడిని దన్నూరి, అంతే తప్ప మతాల కులాలు చెడ్డయి కావు అని చెప్తున్నా. ఓకే, ఈ విధంగా కంక్లూడ్ చేసినారు అయితే. లేదు, నీకు యూట్యూబ్ 50-60 లక్షలు పెట్టి గుడి కట్టించారన్న. ఓకే, ఒక ముస్లిం సోదరుడు ఇప్పుడు ఆయనకు ప్రేమ లేక కట్టిస్తాడు. ఆయన లీడర్ కూడా కాదు, మళ్ళా లీడర్ సామాన్య ఒక రైతు. అక్కడ ఉన్న ప్రేమలు ఇక్కడ కూడా తెచ్చుకోమని చెప్తున్నా. ఓకే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన, పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే ఎందుకు ఇంత రాజకీయం జరుగుతుంది అన్నా? నేను పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా మాట్లాడను, అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా రాజకీయ పార్టీలకి? అంటే మనమే పంచుకోవాలా అన్నా? నీకు విషయం చెప్తాను. షర్మిలక్క పార్టీ పెట్టి తెలంగాణ తిప్పికొట్టి వ్యతిరేకించలేగా అంతగానో ఎవరు చేశాను, వ్యతిరేకించరా? మీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు కదా, ఇప్పుడు తీసుకుని విలీనం చేసుకుని నేను కూడా వ్యతిరేకించిన. తిరగొద్దని కాదు. ఇప్పుడు కళాకారులంతా పాటలు పాడి ఎవ్వని రాజు అన్నారు, ఎక్కడి రాజు అన్నారు, సుకర్ రామ్ నడుసు, రైట్, అందరు నడిచారు. అట్లా ఏముండదు. తెలంగాణకు మీరు రారి, పార్టీలు పెట్టురి, మా విగ్రహాలు అక్కడ పెట్టురి. మా మహనీయులను గౌరవించురి, మేము మిమ్మల్ని గౌరవిస్తాం. పార్టీ జాతీయాల ఎక్కడైనా పెట్టొచ్చు. మీరు పవన్ కళ్యాణ్ పెడతాడా, చిరంజీవి పెడతాడా, సుమన్ వచ్చి పెడతాడా, అల్లు అర్జున్ పెడతాడా, వెంకటేష్ పెడతాడా, మోహన్ బాబు పెడతాడా, ఎవరైనా పెట్టొచ్చు. పార్టీలు పెట్టురి. మీ పార్టీలలో మా వాళ్ళు వచ్చి బానిసలుగానే ఉంటారు కూడా. ఓకే, క్లియర్ కట్ ఏం లేదు. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీని తీసుకొని ఆంధ్రాలో నడిపిస్తురా ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టారు కదన్నా. లేదన్నా, నేనేమంటున్నా పెట్టడం వేరు. బిఎస్పి పార్టీ అక్కడ నువ్వు గెలిపించుకొని తీసుకురా పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ? ఆంధ్రాలో. ఇక సరే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో బిఎస్పిని ఆంధ్రాలో గెలిపి నువ్వు అలా పోయి జైలుగా టీడీపీ, నువ్వు ఒక బహుజనుడు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బహుజనుడు. ఆయన నేను ఏమంటున్నా పోయేసి, అంటే ఇప్పుడు బహుజన కులం అయినట్టుంది కదా, కాపు కులం. అంత ముందు ఓసి లేదు, ఎప్పుడైనా బహుజనులే వాళ్ళు, బీసీలే. ఇక్కడ 300 కాపులు, అక్కడ కాపులు అంతే, కానీ బీసీలే వాళ్ళు. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కులాన్ని ఓసీలో పడేసిన, ముద్రగడ్డ కొట్లాడింది అందుకే కదా. ముద్రగడ్డ క్యాస్టే కదా, మేము బీసీలు ఉన్నామురా నాయన అని చెప్పారు కదా. నేనేమంటున్నా, వంగవీటి రంగా అనే గొప్ప వ్యక్తికి ఎంత పేరు వచ్చింది, ఆ పేరు తెచ్చుకో పవన్ కళ్యాణ్ గారు, ఆ పేరు తెచ్చుకోరు మీరు అంటున్నా. వంగవీటి రంగా అనే వ్యక్తి ప్రజల కోసం చచ్చిపోయిండు. ఆయన ధర్నాలు చేస్తుంటే అటాక్ చేసి చంపేసారు. కానీ ఇలా ప్రజల గుండెలలో ఉన్నాడు అక్కడ. ఆ పేరు తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు మా ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలంగాణలో బూటకు ఎన్కౌంటర్ల పేరు మీద మా మేనత్తను కూడా చంపినప్పుడు మీ పార్టీ, ఆ పార్టీ ఆయంలోనే బెల్లి లలిత మా మేనత్త కదా. 17 ముక్కలు చేసినటువంటి కుటుంబం మా బెల్లి లలిత అక్కది కదా. మా అక్కని చంపినప్పుడు ఏడు పోయినావు పవన్ కళ్యాణ్? అప్పుడే రాపోయినావు రాజకీయాలకు. మా సాంబశివుని 2013లో చంపారు, రాకపోయినావు అప్పుడే. ఎర్రసత్యం ముదిరాజ్ అన్న ఎమ్మెల్యే అయినాక చంపారు. 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందిగా.
అవును, చంపిరు, ఎవరు చంపిరు కూడా అందరు తెలుసు. ఓకే. సో ఓకే, నీకు అంతకుముందుకు మా రోజు వీరన్న చనిపోయాడు, గద్దారన్న మీద కాల్పులు జరిగినప్పుడు రాపోయినావు, ఏడున్నావు నువ్వు? సరే ఇవన్నీ నువ్వు ఏదో అప్పుడు ఏదో జోషులు ఉన్నావు, సినిమాలలో ఉన్నావు, ఇప్పుడు రా వాళ్ళ విగ్రహాలు పెట్టి అక్కడ మంగళగిరి అయినా విజయవాడ బందర్ రోడ్లో పెట్టు. అంబేద్కర్ సార్ పెద్ద అయిన విగ్రహం ఉందా, ఆ లైన్లో మొత్తం బందర్ రోడ్లో మొత్తం పెట్టు, ఏది రేణుగుంట ఎయిర్పోర్ట్ వరకు పెట్టు. ఓకే, విగ్రహాలు పెడితే ఓకే, రాజకీయాలు మమ్మల్ని కూడా గౌరవించు. తెలంగాణలో మీరు ఇక్కడ ఈ పార్టీ తెస్తా, నేను కూడా ఆంధ్రాకు పార్టీ తీసుకొస్తా, దానికి కూడా సేమ్ సభ్యత్వాలు నువ్వు ఇప్పించు, మేము ఇక్కడ ఇప్పిస్తాం. ఆంధ్రాకి వేరే పార్టీని తీసుకుపోతారా అంటే నేను ఏమంటున్నానే, బహుజనుల పార్టీ ఉంది, మా కాంచీరామ్ సార్ పెట్టిన పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, మా పార్టీలకు నువ్వు హెల్ప్ చేయి. కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణకు సంబంధం లేని పార్టీ, తెలంగాణలో లేదా, ఆంధ్రాలో లేదా? జనసేన తెలంగాణ గడ్డ పైన పుట్టింది కదా. భారతదేశంలో 60 నుంచి 70% ఇంద్రమ్మ పథకాలతో ఇల్లు కట్టించింది వాళ్ళన్న. అది పక్కకు పెట్టన్నా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టింది కాదు కదా. తెలంగాణలో పుట్టింది కాకుండా తెలంగాణ ఇచ్చిందే కదా. అది 1200 మంది చచ్చిపోయినాక ఇచ్చింది. చచ్చిపోయింది ప్రేమ ఉంటే 9 మద్రాసి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు కూడా చాలా మంది చనిపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మద్రాసి రాష్ట్రం నుంచి పొట్టి శ్రీరాములు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ లో కలిపింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఏమంటున్నా, సపరేట్ ఉన్న తెలంగాణని కలిపి హైదరాబాద్ స్టేట్ ని గుల్బర్గా, యాదగిరి, రాయచూరు కూడా ఇలానే ఉండేప్పుడు. అంత ముందుకు కర్నూలు రాష్ట్రం కూడా ఏర్పడ్డది, మీకు ఐడియా ఉందో లేదో? కర్నూలు రాజధాని ఆంధ్ర స్టేట్ ఉండే కదా. ఓకే, అయ్యున్నప్పుడు కూడా ఇక్కడ కలిసి ఉండాలి తెలుగు వాళ్ళు, తమిళోళ్ళ డామినేషన్ ఎక్కువ ఉందని చెప్పేసి కలిపారు. ఆ ఈక్వేషన్ తో మనోళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు. సో తెలంగాణలో ఎప్పుడు కూడా మానీయులు ఒప్పుకోలేదు, అప్పటికి కూడా ఒప్పుకోకుంటే ఒప్పుకోలేదు. ఆంధ్ర సీమాంధ్ర పాలకులు వచ్చేసి కలపాలని చెప్పేసి బిల్లు పాస్ చేయించారు. ఇక్కడ నువ్వు కొట్లాడితే, మన ఛానల్ కొట్లాడితే, నేను కొట్లాడితే కాదు, అక్కడ ఎంపీలు లోక్సభలు రాజ్యసభలు ఏ ఉంటాయో బిల్లు పాస్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు అనుకో, బేసికల్ గా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్ లో జీవోలు కొట్లాడి ధర్నాలు చేస్తే జీవోలు ఇవ్వాలి. ఉటికనే ఇచ్చాడు మా రేవంత్ అన్న, ఆ విషయంలో గొప్పోడు. కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చాడు, ఎందుకంటే వేరే ఎమ్మెల్యేలు అడగకుండా. ఇంత ముందుకు లేని కూడా క్రియేట్ చేసిండు. ఎందుకు చేసిండు? వీళ్ళు మళ్ళీ బీసీ లీడర్లు ఎమ్మెల్యేలు కావద్దని అట్లా. అన్నా ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ ఇదని, లేకపోతే చంద్రబాబు అదని ఇవన్నీ పెట్టే బదులు తెలంగాణ తెచ్చుకున్నాము, తెలంగాణలో మా తెలంగాణ పార్టీలో ఉండాలా, ఆంధ్ర నాయకులు ఆంధ్ర పార్టీలు వద్దు అని ఎందుకు బహిరంగంగా ఒక మెసేజ్? జాతీయ పార్టీలు వద్దు, ప్రాంతీయ పార్టీలు తమిళనాడు, ఆంధ్ర తెలంగాణ ఆంధ్రకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీ వదిలే, తెలంగాణ ఆంధ్రకు సంబంధించి తెలంగాణలో ఏమనుకున్నారు? నేను ఆంధ్రలో పార్టీలో లేను కదా, మెసేజ్ ఎందుకు ఇస్తలేరు? నేను ఏమంటున్నా, ఆంధ్రలో పార్టీలో చెప్పులు మోసేటోన్నా నాకు. ఓకే, ఆంధ్ర అండ్ టీడీపీ పార్టీ వాళ్ళు, జనసేన జగన్ అయితే వైసీపీ లేదు ఇక్కడ. సరే, జగన్ అన్న ఉంటాడా తర్వాత విషయం, కానీ వీళ్ళిద్దరు పార్టీలో ఓల్ చెప్పులు మోస్తారో గాలని అడగాలి. నేను కాంగ్రెస్ మీరు మెసేజ్ చేయొచ్చు కదా, కొట్లాడుతున్నప్పుడు బొచ్చడు మెసేజ్ ఆంధ్ర పార్టీలో వద్దనే చెప్తున్నా, ఎవరైనా బై తెలంగాణకనే చెప్తున్నా. మీరు ఓల్రా బై చెయ్యి, ఇప్పటికి చేసిన అన్యాయాలు చాలు, ఇప్పటికి మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మా వాళ్ళని చంపింది చాలు, ఇక వద్దు బై మీతో పొత్తు, మళ్ళా చంపనీకి రాకు, ఆల్రెడీ మీ జీతగాళ్ళని అందరు తయారు చేసి పెట్టిన కాడి చాలని చెప్తున్నాం. మన తెలంగాణలో ఉన్నారు కదా జనసేన పార్టీలైనా టీడీపీలైనా, అదే అన్న, కత్తి ఆంధ్రోళ్ళదే, పొడిచేది మనోడే. అదే మనోళ్ళకి చెప్పేది ఉంటది కదా. ఇప్పుడు తెలంగాణ పార్టీ ఒకటి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఒక 2-3, అవి ఆంధ్రోళ్ళు నడిపిస్తారా? లేదు కదా. తంతరక్కడ తెలంగాణ పార్టీ అంటే దంతరాడా, మనోళ్ళు దండలేరు, మనోళ్ళు తంతి కొడుకులు పోరు అట్లా. ఓకే, సో ఈ టాపిక్ వెళ్దాం. ఈ టాపిక్ చాలాసేపు డిస్కస్ చేసినాం. అయితే సో గోషామహల్ నియోజకవర్గంలో ముఖేష్ గౌడ్ గారి సేవలు చాలా చేసినారు. ఒకప్పుడు అంటే చిన్నప్పుడు టీవీలో చూస్తుంటే ముఖేష్ గౌడ్ గారు, ఇటు అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, వీళ్ళందరూ ఒకనొక దశలో పీజీఆర్ మీద కూడా వీళ్ళు తిరగబడ్డారు రాజకీయంగా. పీజీఆర్ గారికి కూడా వీళ్ళు కౌంటర్ ఇచ్చినారు. వీళ్ళు టీం లాగా ఉంటుండే వీళ్ళు ముగ్గురు. అలాంటిది వీళ్ళిద్దరు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా కూడా ముఖేష్ గౌడ్ గారు చనిపోయినారు. సో ఆయన విగ్రహం పెట్టాలని మీరు ఈరోజు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 2.5-3 years అవుతుంది కదా. పెట్టాలన్న చిత్తశుద్ధి నాకుంది. పెట్టొద్దని వాళ్ళకు ఉన్నదేమో నాకు తెలియదు. ఆయనను చూస్తూ పెరిగిన వాళ్ళం కాబట్టికే ముఖేష్ గౌడ్ అన్నని
ఆయన సేవలు కళ్ళతో చూసిన వాళ్ళం నువ్వు అన్నట్టుగానే. ఆయన మంచితనం ఆయన ఎట్లా అంటే ఇట్లా ఇంట్లో కూర్చుంటే రాగానే పిలిచి పక్కడికి అరే బుక్కడి అన్నం తినరా అని చెప్పేసి పెట్టేటోడు. గదే విశ్వాసంతో ఇలా ముఖేష్ అన్న మీద ప్రేమతోని పెట్టమని అడుగుతున్నాం. సేమ్ టైం హైదరాబాద్లో త్రిమూర్తులు ముగ్గురు హైదరాబాద్ని కాపాడిన వ్యక్తులు వాళ్ళు. ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలి, ముఖేష్ గౌడ్ అన్న ఫ్యామిలీకి ఎంతో సేవలు కూడా అందియాలి. వాళ్ళు కూడా ప్రజలకు సేవలు అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బాగా మీడియాలో మాట్లాడిన కొద్దిమంది వ్యక్తుల్లో అద్దంకి దయాకర్, ఫిరోజ్ ఖాన్ ఎలా మీరు లెక్క పెట్టచ్చు. రేవంత్ రెడ్డి కాకుండా గట్టిగా మాట్లాడిన వాళ్ళు ప్రతి అంశం మీద. అలాంటిది అద్దంకి దయాకర్ కూడా చాలా రోజులు ఆయనకి ఏం పదవి రాలే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, విప్ ఇచ్చారు. కానీ ఫిరోజ్ ఖాన్కి ఇంకేం ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఇచ్చారు కదా, ఎమ్మెల్యే ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇష్టం ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. ఓకే, అట్లా ఏం ఈక్వేషన్ ఏముండదా? ఏం ఈక్వేషన్? పార్టీకి ఇంత కట్టుబడి ఉన్నాడు అప్పటి నుంచి, పార్టీ వాయిస్ వినిపించిండు అని చెప్పి. అవును, వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. నాకు ఇవ్వాలి నీకు ఇవ్వాలనేది ఏముండదు. వాళ్ళ అద్దంకి దయాకర్ని కూడా తొక్కే ప్రయత్నం జరిగిందా? ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. తుంగతుర్తిలో బాగా ట్రై చేసింది కదా అద్దంకి దయాకర్. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయింది కదా. ఓకే, అందుకే ఆ ఈక్వేషన్ లేదా? అట్లా ఏం లేదు కానీ కోమటిరెడ్డి మన పార్టీ రూలింగ్ లోకి రావాలి, సెలెక్టెడ్. కోమటిరెడ్డి అంటే కోమటిరెడ్డి తొక్కిండని అంటారు, చేసిండని అంటారు. అవన్నీ మనం ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటూ ఈయన తిట్టిండని అంటారు, ఈయన తిట్టిండంటారు, ఆయన ఒత్తిండని అంటారు. ఈయన తిట్టడానికి కారణం ఏం లేదు. అద్దంకి దయాకర్ అన్న ఒక సినిమా తీసిండు, ఆ సినిమాకు వచ్చి వెంకటరెడ్డి అన్న ఓపెన్ చేసిండు. ఇక తిట్టుకున్నోడు కొట్టుకున్నోడు కలవద్దని రాజ్యాంగంలో రాసలేదు కదా. ఓకే సరే, పెద్ద ఆయన గురించి ఎందుకని ఇప్పుడు పెద్ద ఆయన అంటే వెంకటరెడ్డి కాదు, మా రాజ్యాంగం రాసిన సార్ గురించి. ఓకే, సో ఇప్పుడు నేను ఏమన్నా అంటే మాట్లాడాలనుకుంటా. నేను అందరికంటే అన్న ఒక విషయం చెప్పన్నా, నా ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఓకే, కానీ మహనీయుల బాటలో నడవాలనేది నా ఐడియాలజీ. రైట్. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరిగింది, తెలంగాణలో కూడా అదేమన్నా ఉంటుందా? అదే హైకమాండ్ సిడబ్ల్యూసి ఎంచుకుంటుంది, మనము ఆ స్థాయిలో లేం కదా. మీరు జాతీయ స్థాయిలో ఉన్నారు. జాతీయ స్థాయిలో ఉన్నాం కానీ మాకంటే 2 కమిటీల పైన ఉంటాయి, సమాచారం మాత్రమే ఉంటది కదా. ఉంటది, బరాబర్. మార్పు ఉంటుందా లేదా? మార్పు చేయాలనుకుంటే ఢిల్లీ లేదు, మంచి మంచి మార్చేస్తారు. మారవచ్చు, మారకపోవచ్చు. మారిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం. మారిస్తే ఎవరికి ఇస్తారు? రేవంత్ రెడ్డి ఇయ్యొచ్చు. సీనియర్ కాంగ్రెస్ లో లేరా మా వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు కదా. దామోదర్ రాజు నరసింహన్న దళిత బిడ్డ ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న పార్టీ లాయల్ గా పనిచేసిన, కెప్టెన్ గా పనిచేసిన, ఫ్లైట్ నడిపిన, రాజీవ్ గాంధీకి నమ్మిన బంటు శ్రీధర్ బాబు అన్న ఉన్నాడు. దామోదర్ రాజు నరసింహన్న ఎస్సీ దళిత బిడ్డ. బట్టి విక్రమార్క ఉండు కదా. బట్టి విక్రమార్క అన్న ఇక మా గురువేగా ఆయన గురించి ఎక్కువ చెప్తే డబ్బాలు కొట్టుడు అవుతుంది. ఆయన ఏం తక్కువ. మళ్ళీ అనంత అంటే పెద్ద పేరు కదా, ఇందిరాగాంధీకి లాయలిస్ట్ ఫ్యామిలీ కదా, మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తారు. సామాన్యుల మాలాంటి వాళ్ళకి కూడా ఇచ్చిన తప్పులేదు. అంతే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. వెంకటరెడ్డి అన్నకి ఇవ్వచ్చు, ఇక చెప్తున్నా వెంకటరెడ్డి అన్నకి ఇవ్వచ్చు, రాజగోపాల్ రెడ్డికి కూడా ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి ఏం తక్కువ ఏముంది. రాజగోపాల్ రెడ్డి అన్న ఒక 4-5 నియోజకవర్గాలు దాస్తుండు కదా, ఇవ్వచ్చు. వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు ఇవ్వద్దు. జగ్గారెడ్డి అన్నకు కూడా ఇవ్వచ్చు. ఓకేనా. బీర్లైలయ్యకు కూడా ఇవ్వచ్చు. విప్పు రామచంద్ర నాయక్ కూడా ఇవ్వచ్చు. మురళీ నాయక్ కూడా ఇవ్వచ్చు. నాయన్ రాజేందర్ రెడ్డి అన్న కూడా ఇవ్వచ్చు. మీరు చెప్పుకున్న లిస్ట్ పెద్ద మరి ఇక చెప్పమంటే నువ్వు చెప్తున్నావు, ఇంకేముంది మరి. సో కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టింది కదా, టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన. పార్టీ పైన మీకు కామెంట్ ఏంది? ఏముంటదన్నా పెట్టుకుని తిరుగుతుంది కదా, ఇక ఆమె మీద నా కామెంట్ ఏముంటది? ఆమె పెద్ద సేవలు చేసింది ఏం లేదు కదా, తన మీద నాకేముంటది కామెంట్ ఏంది? అంటే రాజకీయాల్లో ముందుకు వస్తుందా, బాగా ప్రభావం ఉంటుందా జనాల్లో? ఇప్పుడు ఒకటన్నా, రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ అన్న పెడితే సీఎం అవుతాడు. ఓకే, రేవంత్ రెడ్డి అన్న తమ్ముడు వచ్చి పెడితే అవుతాడు. మా కేసీఆర్ ఇంకో ఆయన వచ్చేసి పార్టీ పెడితే నడుస్తుంది. ఇక్కడ ఉన్న బీజేపీ కిషన్ రెడ్డి కొడుకు వచ్చి పెడితే నడుస్తుంది. అక్కడ పోతే మళ్ళా చంద్రబాబు నాయుడు కొడుకు అంటారు. ఇటు పోతే ఎంతసేపు ఉన్న అగ్రనాయకులే కానీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ పార్టీ పెడితే నడుస్తుందా? కొడుకు పెడితే నువ్వు పెడితే నడుస్తుందా? నా కొడుకులు వచ్చి పెడితే నడుస్తుందా? సరే, మనం అంటే ఉద్యమాలలో ఇంకేం చేయలేదు, ఏదో పార్టీలకు మీరు జర్నలిస్ట్గా ఉన్నారు. బెల్లి లలితక్క బిడ్డే వచ్చి పెడితే నడుస్తుందా? బెల్లి కృష్ణన్న కొడుకు వచ్చి పెడితే నడుస్తుందా? మాయావతిని తయారు చేసిన కాంచీరామ్ ఎట్లనో బెల్లి లలితని తయారు చేసిన బెల్లి కృష్ణన్న ఉంటాడు అల్లన్న, ఆయన కొడుకు వచ్చి పెడితే నడుస్తుందా? బెల్లి శేఖర్ సాంబశివుని బిడ్డ వచ్చి పెడితే నడుస్తుందా? మా రోజు వీరన్న బిడ్డ వచ్చి పెడితే నడుస్తుందా?
ఎర్ర సత్యమన్న బిడ్డ వచ్చి పెడితే నడుస్తుందా, కొమరం భీం బిడ్డ వచ్చి పెడితే నడుస్తుందా, సాక లైలమ్మ మనవరాలు పెడితే నడుస్తుందా? రైట్. వీళ్ళంతా వీళ్ళకంటే గొప్ప ఆమె కవిత కాదు కదా, కవిత కాదు కదా, వీళ్ళకంటే గొప్ప ఆమె కవిత కాదు కదా. కాదని చెప్పిస్తారన్న నోటితోనే. నేను ఏమంటున్నా, వాళ్ళ గొప్పలు కవితనా చెప్పే, నువ్వే చెప్పన్నా. అరే నీకెందుకు బాధ? ఇప్పుడు వాళ్ళు ముందు దేశ తెలంగాణ కోసం రజాకారుల కోసం వాళ్ళ గొప్పోళ్ళు ఇవనా? మీరేమంటారు? నీరేమన్నాను, నిన్నే అడుగుతున్నా. ఎప్పటికైనా వాళ్ళే గొప్పోలే, గొప్పోలే వాళ్ళు మరి యువ పార్టీ ఎందుకు నడవాలి? వాళ్ళు ఉన్నాగా వాళ్ళ పేరు మీద మన ఇద్దరం కలిసి పార్టీ పెడదాం దా, మన ఇద్దరే పెడదాం. ఇక వాళ్ళ పేరు మీద ముందస్తు సార్ అంబేద్కర్ సార్ పేరు మీద పూలే పెరియార్ చాలా పార్టీలు ఉన్నాయి కదా అంబేద్కర్ గారి మీద అన్న. నేను ఏమంటున్నా, తెలంగాణ మహనీయుల మీద పేర్ల పార్టీ లేదు, మనం అందరి పేర్ల మీద డబ్బులు కూడా కావాలి కదా పార్టీ పెట్టాలి. డబ్బులు ఎందుకన్నా? ఓటర్లు వాళ్ళ జీవితాలంతా ఆ ప్రజల కోసమే కదా. అది ఇప్పి చెప్పుదాం, తెలంగాణకు ఇప్పి చెప్తేనే తెలంగాణ అంత పడే కదా ఓట్లు. అరే నేను ఏమంటున్నానా, మీ భ్రమలు. మల్లన్న తిన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు ఏమైండో నాకు తెలియదు కానీ ఫస్ట్ లో కొట్లాడితే 10,000 ఓట్ల వరకు 1,16,000 ఓట్లు పడ్డాయి. 10,000 ఓకే. నిజం తీసుకొస్తే జనాలు ఉన్నారన్న, జనాలు పిచ్చోళ్ళు కాదు. ఈడు దొంగే ఆరు దొంగే మా కేంద్ర భయన్ ఉన్నారు. బరాబర్ కొట్లాడే నాయకుడు వస్తే బరాబర్ కూర్చుంటది. నువ్వు నాతో రా, జర్నలిజానికి రాజీనామా అయ్యి నేను కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఇద్దరం కలిసి మారోజు వీరన్న బిడ్డని, సాంబశివుడు బిడ్డని, బెల్లి లలితక బిడ్డని, బెల్లి కృష్ణన్న కొడుకుని, మన ఎర్రసత్యం కొడుకుని, సాగలైల మన మనవరాల్ని అందరినీ తీసుకొని పార్టీ పెడతాం. రైట్. ముఖ్యంగా ఎర్ర సత్యం గారి గురించి వింటాం కొన్ని చాలా గొప్పోడు అన్న, బిడ్డ. ఆయనని అప్పుడు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ లోనే కదా చంపింది. ఇంకేం వాళ్ళ తమ్ముడు టీడీపీలోనే ఉండని. అరే నేను ఏమంటున్నా, మాధవరెడ్డి మాధవరెడ్డి హెడ్ కానిస్టేబుల్ చంపింది. ఆ రోజు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి ఎస్కే నాయుడు, ఏది జిల్లా ఎస్పీ, వాళ్ళు ఉన్నప్పుడే ఓపెనే కదా. మాధవరెడ్డి మీద కేసు అయింది, లోపల పోయింది, గన్తోనో ఏదో సంథింగ్ కాల్చి చంపిండు కదా. ఎర్ర సత్యం అని ఎదిగినాక బీసీ లీడర్ని చంపారు కదా, వీటిని ఎట్లా చంపిరో ఇక్కడ చంపారు కదా. ఓకే, ఏం లేదన్న బీసీ అంటే ఏముండే అసలు ఆయన చంపడానికి కారణం ఏముండే? అరే రేపల్, అరే బైసాబ్ మస్తు కష్టపడ్డాడు. ఏ పార్టీలు ఉండే అప్పుడు? ఆయన ఉన్న పార్టీ అందరికి తెలిసిందే, అదే పార్టీలు ఉన్నాడా ఇంకో పార్టీలు ఉన్నాడా తర్వాత విషయం. కమ్యూనిస్ట్ పార్టీ. నేను ఒకటే మాట అన్నా, పార్టీల గురించి పక్క పెట్టి లీడర్షిప్ గురించి మాట్లాడతా. జర్ర రెబల్గా అవుపిచ్చారు అనుకో కథం, నా క్యాస్టోని తెచ్చి పెడతారు, ఇక్కడ నీ క్యాస్టోని తెచ్చి పెడతారు. ఓకే ఓకే. ఇక వాడు మొత్తం చెవులు కాదు కాళ్ళ కాంచి మొత్తం పోగానే పొద్దున్న 6 గంటలకి ఫ్లయింగ్ వేస్తాడు ఆడు. ఏడా ఆడు ఇక రెబల్గా ఉన్నోడు ఏంది, పోరాడతాడు, కష్టపడతాడు, ప్రజలకు సేవ చేస్తాడు, అంత చేస్తాడు. ఈయనే ఉంటాడు, ఆడు పోయి పదవులు అనుభవిస్తాడు. ఈయన మీద కోపంతో నాన్ని లేపుతారు, ఆయన మీద ప్రేమతో కాదు. ఓకే. ఆడు కాళ్ళు మొక్కంగా ఆయన లోపల ఏముంటుంది తెలుసా, బా వీళ్ళ కులాలన్నీ మా కాళ్ళకాడు ఉన్నాయని ఫీలింగ్లు ఉంటారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మీరు కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు బాగుండేనా? అందరికి అవకాశాలు వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఓకే, అది ఎవరు కారణం? ఎవరు అందరికి వచ్చినట్టు రాజశేఖర రెడ్డి కారణమా? కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి అందరు కలిపి. ఇప్పుడు ఈయన డైరెక్టర్లు వేసాడు, జాయింట్ డైరెక్టర్లు వేసి ఇంకో 10,000 మందికి వస్తాయి. చైర్మన్లు, వైస్ చైర్మన్లు వేసి, జాయింట్ చైర్మన్లు వేసి, రూములు ఇచ్చి బొచ్చడు ఉన్నాయి. ఆర్కే భవన్లో 1000 రూములు ఉన్నాయి. కార్యకర్తలకు ఏం చేయాలంటే వైస్ చైర్మన్, డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, మెంబర్, జాయింట్ మెంబర్లు ఇవన్నీ ఇస్తాయి. ఇప్పుడు జాయింట్ మంత్రి ఇచ్చారు కదా సంజయ్కి, బయట సంజయ్కి, అట్లనే జాయింట్ సహాయ సంథింగ్ అవి వేసేస్తే ఇంకో 30,000 క్యాడర్ నడువురా అని ఒక 10,000 మందిని కొట్టుకొస్తారు ఒక్కొక్కడు. అయ్యాక పట్టుకోక ఇవన్నీ అవుతుంటాయి అంతే. ఏం లేదు, రేవంత్ అన్న నాతో గెట్టు పంచాది లేదు, మా పాలోడు కాదు, మా కులపోడు కాదు, పార్టీలు ఉన్నాం. ఆయనకు మంచి పదవి జనాలు ఆశీస్సులు ఇచ్చారు, నిలబెట్టుకోవాలని. మీకు ఏమైనా పదవి ఇస్తే ఇక్కడ చాప్టర్ క్లోజా? తీసుకోరు. ఏమన్నా ఇచ్చిరా, ఆశ చూపించారా, ఇస్తామని చెప్పి? ఇస్తామన్నారు కూడా, కానీ తీసుకోదలుచుకో. కానీ ఇట్లా కొట్లాడుతూనే ఉంటారు. కొట్లాడతలేను, నేను బాధ్యత అడుగుతున్నా. మీకేమో కొట్లాట అనిపిస్తుంది, నేను బాధ్యత అనుకుంటున్నా. ఇప్పుడు నా అమ్మనైనా నాకు ఆస్తి ఉంటుంది, 4 అన్నదమ్ములు, నీకు చిన్నది సంబరా అన్నారు అనుకో, ఆ చిన్నది కూడా వద్దే 3 అన్నదమ్ములకి అనే రకం నేను.
ఓకే. ఓకే, అందుకనే నేను ఏమంటున్నా అంటే కార్యకర్తల్ని కాపాడు. నేను చెప్పిన పేర్లు నీకున్న దృష్టిలో కార్యకర్తలను కాపాడు. కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడితే పార్టీ ఎప్పుడు ఓడిపోదు. ఓకే. రాజశేఖర రెడ్డి కాపాడుకున్న చిరంజీవి వచ్చి పార్టీ పెట్టిండు. ఇంత ఊపులున్న చిరంజీవి మంచి ఫేత్ ఉంది అప్పుడు 2009లో. అయినా కూడా కొట్టుకొచ్చిండా లేదా రాజశేఖర రెడ్డి పార్టీని? సింగిల్ కార్యకర్తను కాపాడుకుంటే కాంగ్రెస్ పార్టీ కుసబెట్టి ఛాయ దావపిస్తే 30 ఏళ్ళు వెనుక తిరగకుండా పనిచేస్తాడు. ఛాయ దావపించి మర్యాద ఇస్తే చాలు కాంగ్రెస్ పార్టీ అంతా. రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన చిరంజీవిని అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు అనని మాటలు ఏముంటాయి? మేము చంపలే అలలే చంపుకున్నాం అసలు ఇట్లా అనే రకం చంద్రబాబు నాయుడు. ఓకేనా, గద్దారానికి బుల్లెట్లు కొట్టింది వాళ్ళంటే ఓడో కేసే తేలకపోయా, ఇంకంతే, ఇంకేముంటుంది. ఓకే. అంబర్పేటలో మీకు టికెట్ వెనుకకు పోయినప్పుడు ఆ నాయకుడికి మీరు పని చేయలేదు అనేది బాగా అనిపిస్తుంది. ఏ నాయకునికి? అంబర్పేట కాంగ్రెస్ క్యాండిడేట్ రోహిన్ రెడ్డికి. నేను పని ఎందుకు చేయనన్నా? నేను వద్దని కూడా చెప్పలే కదా. రోహిన్ రెడ్డికి ఓట్లు వేయొద్దని. న్యూట్రల్ ఉన్నారా? న్యూట్రల్ ఏమని చెప్పలే, వద్దని నా పార్టీ ఆఫీస్ల కాడ నేను చెప్పినా చెప్పకుండా నా కార్యకర్తలు ఏమంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు. 100% పని అయిపోయింది. అక్కడ ఉన్న లీడర్షిప్ ఇప్పుడు నా నియోజకవర్గంలో నా క్యాడర్ ఉంటుంది. నేను ఓపెన్గా వచ్చి కాంగ్రెస్కి పనిచేసిన నా అనుకున్న వాళ్ళు వేయకపోవచ్చు, అది గంత ఏం లేదు. ఓకే. మీరు రోహిన్ రెడ్డి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారంటే ఏం చెప్తారు? ఆయన ఎమ్మడే తిరగలేదంటే నువ్వు డబ్బులు దాకా ఎక్కడ తిరగలే? ఎమ్మడే తిరగలేదు, పార్టీకి పనిచేసిన. అంత పార్టీకే నేను ఇంకొక విషయం, 25 సంవత్సరాలల్లా పార్టీల పైసలు తీసుకున్నట్టు చూపిస్తే మీ టీవీ ఛానల్ వచ్చి ఆఫీస్ బయట డ్యూటీ చేస్తా. ఓకేనా? ఓకే. పార్టీలో కానీ నా నియోజకవర్గంలో 10,000 రూపాయలు ఓలకన్నా ఓట్లు ఏమని చెప్పారా కాంగ్రెస్? బరాబర్ కాంగ్రెస్కే ఏమని చెప్తా, ఇంకో మాట ఉండదు. కాంగ్రెస్కే ఏమంట. వెనకంగుండి సందట్ల సడమేగాలు బాగా అమ్ముకుంటారు కానీ మనం అట్లా ఏం లేదు. 100% ఒకటే పార్టీకి కాంగ్రెస్. మా అమ్మ కేంద్ర మంత్రి ఉండి ఇప్పుడు కిషన్ రెడ్డి బరాబర్ ఎదురు నిలబడేది మేమే ఆడ. బరాబర్ ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే హిమాయత్నగర్ కాన్స్టిట్యున్సీ 2004లో గెలిచినప్పుడు. అంత ముందుకున్న కృష్ణ యాదవ్ అన్నకు కూడా మా కులపోడు అయినా కూడా కాంగ్రెస్కే ఏమన్నాం. ఆయన టీడీపీలో మంత్రి చేసిండు. కృష్ణ యాదవ్ అన్నకు కూడా వేయొద్దు, మా కాంగ్రెస్ పార్టీకి వేయాలన్నాం. మొన్న కూడా నిలిచినట్టు కృష్ణ యాదవ్ గారు బీజేపీ నుంచి నిలబడ్డాడు. 100% నిలబడ్డా కూడా ఈ కులం మతాలు కాదు, పార్టీకి లాయలిస్టులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంత పిచ్చున్నా కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులు అందరికీ లాస్ట్కు చెయ్యడికి పోతుంది, ఇందిరామ్మ గుర్తుకొస్తుంది వాళ్ళకు. ఓకే, అట్లా అంతే. ఓకే, రైట్ అన్న, చాలా సమయం కేటాయించారు మా హిట్ టీవీకి. మీ ఫ్యూచర్ బాగుండాలి, మీ కష్టానికి ఫలితం రావాలి, మీరు అందరు ఆశీస్సులు ఉండాలి ఫస్ట్. రైట్, మా హిట్ టీవీ నుంచి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.